కుసుమహర 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 శ్రీ కుసుమహరనాథుల దివ్యపాద పద్మాలకు నమస్కరించి, మా గురుగారు నరసింహాచారి బాబా గారి పాదపద్మాలకి, అలాగే ఈ లేఖా విశ్లేషణలో పాల్గొన్నటువంటి మహాత్ములందరి యొక్క పాదపద్మాలకు నమస్కరించి, మారేపల్లి వెంకటరమణ మాట్లాడుతున్నానండి, హైదరాబాద్ నుంచి. పాగల్ హర్నాథ్ 3వ పార్ట్లో 1వ భాగంలో ఈ 42వ లేఖ పూర్ణబాబు అనేటువంటి భక్తుడికి బాబా రాయటం జరిగింది. ఈ ఉత్తరంలో ప్రధానంగా బాబా తల్లిదండ్రుల యొక్క ప్రేమ పిల్లల మీద ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక మాట చెప్పారు. ఇదేంటంటే వాళ్ళకున్న ప్రేమే వాళ్ళ భయానికి కారణం అవుతుందట. ఏం చేతంటే ఏం చేస్తే ఏం జరుగుతుందో, పిల్లాడికి ఏమైపోతుందో, పిల్లాడు ఆరోగ్యం ఎలా ఉంటుందో, ఇలా సదా చింతనలో ఉంటారు తల్లిదండ్రుల యొక్క భావన. బాబాని వాళ్ళు తమ బిడ్డగా భావించారు కాబట్టి వాళ్ళకు కూడా అటువంటి స్వభావమే స్వతహాగా ఉన్నది అని బాబా చెప్తున్నారు. అంటే తల్లిదండ్రుల యొక్క ఔన్నత్యాన్ని మళ్ళీ బాబా అందరికీ తెలియజేస్తున్నారు. ఇతరుల కోసమే ప్రభు నాకు ఈ శరీరాన్ని ప్రసాదించడం అని చెప్తున్నారు. ఆయన వచ్చినటువంటి అవతారం యొక్క ఉద్దేశం లోక కళ్యాణార్థము అని చెప్తూ ఒక విషయం చెప్పుకొచ్చారు. ఇక్కడ చారు ముజుందార్ అనేటువంటి ఒక వ్యక్తికి రక్త విరోచనాలు అవుతూ ఉంటే అది శిశిర్ కుమార్ ఘోష్ అనేటువంటి భక్తుడు బాబాకి ఆయన కాపాడమని ఉత్తరం రాశాడు. ఆయన ఉత్తరం అక్కడ రాయడం ప్రారంభించే టైంకే ఇక్కడ బాబాకి రక్త విరోచనాలు ప్రారంభమయ్యాయి. మళ్ళా ఆయనకి రక్త విరోచనాలు తగ్గిపోయాయని తెలిసిన తర్వాత బాబాకి రక్త విరోచనాలు తగ్గిపోయాయి. ఇది కొద్ది రోజుల పాటు కొంచెం బలహీనంగా ఉంటుంది అన్నమాట, రక్తం వెళ్ళిపోయింది కదా శరీరం నుంచి అని. అంచేత ఇలాంటి శారీరకమైనటువంటి కష్టాలను నేను ఏమాత్రం దుఃఖపడను అని చెప్తున్నారు బాబా. పైగా ఆనందం పొందుతాను అని చెప్తున్నారు. త్యాగానికి సరైనటువంటి అర్థం ఇది. ₹1 దానం చేస్తేనో, లేకపోతే ఒక గుడి దగ్గర పూజకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బిచ్చగాళ్ళకు ₹1 వస్తేనే త్యాగం అనే మాట అనిపించుకోదు. ఆ శబ్దాలకు అర్థం వేరు. నిజమైన త్యాగం ఇది. ప్రాణం ధారపోసి తన యొక్క శరీరాన్ని హింసించుకుని అవతల వాళ్ళ ప్రాణాలని రక్షించారు బాబా. బాబా దీని ద్వారా కూడా మనకు సందేశం చెప్తున్నారు. బాధలు పోవాలి అంటే ఊరికే పోవు. బాబా చెప్తున్నది కూడా అదే. అప్పు చేసినటువంటి వాడు వడ్డీతో సహా డబ్బు కట్టాలి. వాడు కట్టకపోతే వేరే వాడి తరఫున కట్టాలి. అంటే ఏంటి? పాపం మనం అనుభవించాలి, లేదా మన బదులు ఎవడైనా అనుభవించాలి. ఎవరు అనుభవిస్తారు? వాల్మీకి అంతటి వాడు మహర్షి అవ్వడానికి కారణం అదే. నువ్వు పుణ్యం పట్టుకొచ్చి తిండి పట్టుకొచ్చి పెడతానంటే సరే, కానీ నీ తీసుకున్న పాపాలన్నీ మమ్మల్ని పంచుకోమంటే మేము ఎందుకు పంచుకుంటాం? అందువల్లనే వాల్మీకి జ్ఞానోదయం అయింది. అందుకే ఆయన మహర్షి అయ్యాడు. అంచేత ఏంటంటే త్యాగం అనేటువంటి మాటకి ఇక్కడ ఒక అర్థం, సరైనటువంటి అర్థం బాబా మనకి తెలియజేస్తున్నారు. పైగా ఇది చేసినా కూడా ఇది నా ప్రమేయం లేదు అంటున్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. మనం చేస్తున్నటువంటి పుణ్య కార్యక్రమాలు ఏవి కూడా మన సంకల్పాలు కాదు, మన శక్తి కాదు. మన వెనకాల ప్రభువు అమ్మ ఉండి వాళ్ళు సంకల్పిస్తారు. ఎవరు సంకల్పించారో వాళ్ళే దాన్ని విజయవంతంగా పూర్తి అయ్యేటట్టు చేస్తారు. మనం ఎప్పుడు కూడా ఒక సామాన్యుడమైనటువంటి భావాన్ని మనం మర్చిపోకూడదు అనేటువంటి విషయాన్ని బాబాయ్ ఉత్తరం ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారు. తర్వాత నా దగ్గర ఏమి శక్తి లేదు, నా దగ్గర శక్తి ఉంటే మీ అందరి పరిస్థితులు మారిపోయి ఉండేవి, కానీ నేను అంత శక్తి లేని వాడిని అని చెప్తున్నారంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే భగవంతుడు అనేటువంటి వాడు ధర్మానికి, తను నిర్ణయించినటువంటి ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మనం పుణ్యం చేస్తే పుణ్య ఫలితం వస్తుంది, పాపం చేస్తే పాపం ఫలితం వస్తుంది. ఈ రెండిటికీ ఆయన అతీతుడు, కానీ ఆయన ప్రేమకు కట్టుబడతాడు. అంచేత మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం చేసినటువంటి పాపాలు కానీ పుణ్యాలు కానీ మనమే అనుభవిస్తాం, వేరే ఎవరు అనుభవించరు. ఈ కర్మక్షేత్రంలో అంటే ఈ ప్రపంచంలో కేవలం కర్తవ్యం కోసమే మనం వచ్చింది. ఎవరికి వారే బాధ్యులు, ఒకరికొరకు మరి రాలేదు కాబట్టి ఒకరికొకరు కోసం మరొకరు వెళ్ళిపోరు. పుట్టుక కానీ చావు కానీ ఈ జీవితంలో గడిచేటువంటి ఘటనలన్నీ కానీ ఎవరు చేసుకున్న దానికి వారే బాధ్యులు, వేరే వాళ్ళు బాధ్యులు కాదు. వీళ్ళ కోసం వేరే వాళ్ళు చచ్చిపోరు.
సో మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, మనం అనుభవిస్తున్న దానికి ఎవరో ఏదో చేశారనుకోవడం పొరపాటు. వాళ్ళు అలా చేయడానికి కూడా మన ప్రారంభమే కారణం. ఇది తెలిసిన రోజుని ద్వేషం అనేటువంటిది పుట్టదు. బాబా అందుకే మంచి మంచి పనులు, వాటిలో ఉండే పరమార్థాలని ఈ ఉత్తరాల్లో ఆయన వివరించుకుంటూ వచ్చారు. ఇవి మనం అర్థం చేసుకుని మన జీవితాన్ని మార్చుకుంటే మనకి జీవితం ఎంతో ప్రకాశమానంగా వెలుగుతుంది. అంచేత నా పని నేను చేసుకునేవాడి, మీ పని మీరు చేసుకోండి, మీరు సంతోషంగా ఆనందంగా ఉండండి అని చెప్తున్నారు బాబా. అంచేత ఆదురాపడవలసినటువంటి అవసరము లేదు. ఇప్పుడు ఒక సంసార నియమం ప్రకారం అంటే ఒక సామెత ఉంది, తాడి చెట్టు ఎక్కేవాడిని ఎంతవరకు తోస్తారు అని. అలాగే భక్తులకి కూడా వాళ్ళకి కొన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తి నియమానుసారం వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేయలేరు. చేసేటువంటి శక్తి వాళ్ళకి ఉండదు, గ్రహించేటువంటి అధికారం మాకు లేదంటున్నారు ఆయన. అంటే ఎంతవరకు మనకి శక్తి భగవంతుడు ఇస్తాడో అంతవరకు భగవంతుడు సేవ చేయగలుగుతాం. అయితే భక్తికి భగవంతుడు నియమం పెట్టలేదు, శ్రద్ధకి ప్రేమకి భగవంతుడు నియమం పెట్టలేదు. మనం మన శక్తి కొద్దీ దాన్ని భగవంతుడికి ధారపోయచ్చు. ప్రస్తుతం మీరు కృష్ణుడి యొక్క నామం మీదే మీ మనసు లగ్నమైంది కదా అని ఆయనకి పూర్ణబాబు గారికి చెప్తున్నారు. అంచేత ఒక్కసారి మీరు కృష్ణాని మళ్ళీ మళ్ళీ అనండి అని చెప్తూ, ఒకసారి నా తమ్ముడిని, అంటే వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టి వారి యొక్క కుమారుడు ఈయనకి సోదరుడు అవుతాడు. అంచేత ఆ సోదరుడిని ఎవరినైనా పనివారికి కానీ ఎవరికైనా అప్పచెప్పి డోలాయాత్రకి వెళ్ళమని చెప్తున్నారు. శ్రీరామ బృందావనానికి వెళ్ళండి, వెళ్తే కొంచెం మీకు మనశ్శాంతి కలుగుతుంది అని చెప్తున్నారు. మా తమ్ముడికి ఆరోగ్యం చిక్కినా అమ్మకు పరిపూర్ణ శాంతి లభించదు. ఎందుకంటే తల్లి మనసు అని చెప్తున్నారు. అంచేత తల్లి యొక్క ఔన్నత్యం, తల్లి యొక్క గొప్పతనం చెప్పడానికి 1000 నోళ్ళు చాలవు. అంచేత ఆ తల్లి ప్రేమ అలాగే ఎప్పుడు పిల్లల మీద ఉంటుంది, వద్దు అంటే కుదరదు. అది భగవంతుడు ఆ స్వరూపాన్ని అలాగే సృష్టించాడు. అంచేత ఆ అమ్మకు అంత తొందరగా మనసుకు శాంతి రాదు. కానీ వీలైతే ఆవిడని కూడా తీసుకువెళ్ళు, ఆవిడని కూడా బృందావనం తీసుకువెళ్ళు అని చెప్తున్నారు. సరే, ఇంకా మా సోదరుడు సంగతి అంటే అతనికి ఏమైనా అనారోగ్యం కానీ ఇంకో విషయం కానీ దర్బార్లో తెలియజేస్తాను అంటే, కృష్ణ భగవానుడి యొక్క దర్బార్లో ఈ అప్లికేషన్ పెడతాను నేను అంటున్నారు. ఆయన ఏం చెప్తే చేస్తాను అంటున్నారు. ఇక్కడే మనం గ్రహించవలసింది ద్రౌపదికి జరిగినటువంటి సంఘటన. ద్రౌపది వస్త్రాపసరణలో ఆవిడ వస్త్రాపరణం జరుగుతున్నప్పుడు ఆ అమ్మ చేసిన ప్రార్థనకి భగవంతుడు మొట్టమొదటి అసలు ఆమె పూర్వజన్మలో ఏమైనా ఇటువంటి పుణ్యం చేసిందా అని చూసేట. పూర్వకాలం కాలువలో ఒక బ్రాహ్మడు స్నానం చేస్తూ ఆయన కౌపీనం కొట్టుకుపోతే ఈవిడ చీర చింపి ఆయనకి ఇచ్చిందిట. అదే అక్షయమవుగాక అన్నట్టు భగవంతుడు ఎంత తన నిలిపేటటువంటి ధర్మానికి కట్టుబడి ఉంటున్న దానికి ఇది నిదర్శనం. అంచేత భగవంతుడు మనం అన్నిటికి మనకి ఇచ్చేయలేదు అనుకుంటే పొరపాటు. మనం అడిగినవన్నీ భగవంతుడు ఇవ్వడు. మనకి ఇవ్వడానికి కూడా మనకు ఒకటి అర్హత ఉండాలి, 2 ప్రాప్తం ఉండాలి. అర్హత ఉన్న ఒక్కొక్కప్పుడు ప్రాప్తం ఉండదు. అంచేత అర్హత ప్రాప్తం ఉన్నవి మాత్రమే మనకు వస్తాయి. అందుచేత భగవంతుడిని ఈ విషయంలో నిందించకూడదు. కానీ భగవంతుడిని నమ్ముకుని సదా ఆయన ప్రార్థన చేసేవాడికి పెద్ద కొండరాయితో వచ్చే ప్రమాదం గులకరాయితో పోతుంది. ప్రారంభం అనేది అనుభవించక తప్పదు. ఇక ప్రభు ఆయన చైతన్య మహాప్రభు కాలంలో శ్రీవాసుడు అనేటువంటి భక్తుడి యొక్క చరిత్రను ఇక్కడ ముచ్చటించారు. శ్రీవాసుడు అనేటువంటి భక్తుడు ఆ భజన ఇంట్లో సంకీర్తన జరుగుతున్న టైంలో తన కుమారుడు చనిపోతే ఎవరిని బయటికి తెలియనివ్వకుండా ఆఫ్ చేశాడు. కానీ చైతన్య మహాప్రభు సర్వం తెలిసిన వాడు. భజన అయిపోయిన తర్వాత కుమారుడిని పిల్లన్నారు, లేరు బయటికి వెళ్ళాడు ఆడుకుందుకు అన్నారు. అప్పుడు అంతా తెలిసినటువంటి ప్రభు ఆ కుర్రాన్ని తీసుకురమ్మంటే ఆ కుర్రాన్ని తీసుకొస్తే ఆ కుర్రాడు చెప్పినటువంటి వేదాంతం నిజంగా గొప్ప వేదాంతం. అది ఈ ఉత్తరం సందర్భంలో చర్చనీయాంశం కాదు. కానీ బాబా ఆ కుర్రాన్ని మళ్ళీ తిరిగి పునర్జీవితుడిని చేసి శ్రీవాసుడికి సంతోషం కలుగజేశాడు.
అంచేత బాబా నామస్మరణ అభిలాష తప్ప ఇంకా అన్ని కోరికలు ప్రయోజనాలు కూడా రెండో రకమే అని చెప్తున్నారు బాబా. ఈ అన్నిటి కోసమే కృష్ణనామాన్ని స్మరించి నామస్మరణను నిష్ఫలం చేసుకోవద్దు అని చెప్తున్నాడు. కోరికలు ఎక్కువైన కొద్దీ మరి వాటికి తగ్గట్టుగా భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఉంటే ఎన్ని కోరికల లిస్టుకు అంతేముండదు. ఈ శాతభారతం అంతా తీర్చాలి అంటే మరి అది ఎవరికీ సాధ్యం కాదు. భగవంతుడు కూడా తన నియమానికి కట్టుబడి ఉంటాడు. అందుచేత వీటి కోసం చేసిన పుణ్యం అంతా దారిపోయటం అనేటువంటిది వృధాతో కూడినటువంటి పని. కేవలం ఆ పరమేశ్వరుడు యొక్క ప్రీతి కోసమే భగవన్నామం చేయటం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గం అని చెప్తూ, మీరు నాపై అసంతుష్టుడు కావద్దు, నాపై మీ ప్రేమను ఎల్లప్పుడూ ప్రసరించండి అని చెప్తూ బాబా ఈ ఉత్తరాన్ని ముగించారు. ఈ ఉత్తరంలో ముఖ్యంగా మనం గమనించుకోవాల్సినటువంటివి 3-4 విషయాలు మళ్ళీ ఒక్కసారి చూద్దాం. ఒకటి, తల్లిదండ్రుల యొక్క ప్రేమ గురించి చెప్పారు. వాళ్ళకి పిల్లల మీద ఉండే అపారమైన ప్రేమే వాళ్ళకి పిరికితనాన్ని కలగజేస్తుంది అని. అది తల్లిదండ్రుల యొక్క ప్రేమ. సో ఆ ప్రేమను మనం గ్రహించి తల్లిదండ్రుల పట్ల విధేయత్వం ఉండాలనేది ఒక సందేశం. ఇక రెండోది, భక్తుల యొక్క కోరికలు, వాళ్ళ యొక్క సమస్యలు అడగకుండానే తీరుస్తాను అన్నదానికి మరి శిశిర్ ఘోష్ మహాశయుడు రాసినటువంటి ఉత్తరం అందకముందే ఆ చార్ ముజుందార్ యొక్క రక్త విరోచనాలను తాను గ్రహించి అతన్ని కాపాడాడు ఆయన. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తెలియజేస్తున్నది, పాపం పోవాలంటే ఊరికే 5 నిమిషాలు నామం చేసేస్తే పోదు. ఆ పాపం యొక్క ఫలాన్ని కొంత మనం అనుభవించగలగాలి. అనుభవించగలిగినప్పుడే అవతల వాడికి అది పరిహారం అవుతుంది తప్ప ఊరికే నామస్మరణ చేసినంత మాత్రాన ఏ రకమైన ఉపయోగము ఉండదు. కేవలం పాపానికి అనుభవమే విరుగుడు. అది అతనైనా కావచ్చు, అతని తరఫున ఎవరైనా కావచ్చు. ఇక మూడో విషయం ఏంటంటే, అప్పుడప్పుడు మనశ్శాంతి కోసం కాస్త తీర్థయాత్రలు చేయటం, అంటే పూరి కానీ, అటు బృందావనం కానీ, ఎటువంటి మన సోనాముఖి కానీ ఇటువంటి క్షేత్రాలకి మనం వెళ్తే ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న భక్తుల యొక్క సందోహంలో మనం ఆనందం పొందుతాం. కొన్ని మన బాధలు మర్చిపోతాం. మనకు తెలియకుండానే కొన్ని బాధలు మన నుంచి వెళ్ళిపోతాయి. అంచేత ఆ పని చేయండి అని చెప్తున్నారు. ఇక ఆఖరిగా ఏం చెప్తున్నారు అంటే, కర్మఫలం అనేటువంటిది ఎవరికైనా అనుభవించక తప్పదు. ప్రతి వాళ్ళకి ఒక కర్తవ్యం ఇచ్చి భగవంతుడు భూమి మీదకి పంపించాడు. అంచేత వాడికి ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడం వరకే బాధ్యత. ప్రతిదానికి కూడా ఒక పరిమితి ఉంది. మనం భక్తిలో కూడా ఒక లెవెల్ ఎదగటానికి కూడా ఒక పరిమితి ఉంది. మనం ఒక పరిమితి దాటి మనం ఎవరికి ఏది చేయలేం. చేసినా కూడా తీసుకునే పరిస్థితుల్లో అవతల వాళ్ళు ఉండరు. అందుచేత మన శక్తి మనకు తెలియదు కాబట్టి మనకి చేతనైంది చేస్తూ పోవటమే మార్గం. అంతకన్నా ఇంకేం లేదు. మన స్వార్థం చూసుకోవడం అనేటువంటిది ఒకటి ఉంటుంది మనిషి అన్నవాడికి, ప్రతివాడికి. కానీ చుట్టూరా ఉండే 10 మంది కోసం, మంచి కోసం చేయటం, వాళ్ళ యొక్క క్షేమ, తర్వాత వాళ్ళ యొక్క మంచిని కోరుకోవడం అనేటువంటిది కూడా మనం పక్క నుంచి చేస్తూ ఉండాలి. చేస్తుంటే ఏం జరుగుతుంది అంటే మాతాప్రభువులకి అది సంతోషం కలిగించేటువంటి విషయం అవుతుంది. తర్వాత సమయం మించక ముందే భగవన్నామం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే రాత్రి అవుతోంది, చీకటి పడిందంటే దారి సరిగ్గా కనపడదు, ప్రయాణం ఆలస్యం అయిపోతుంది. విశ్రాంతి స్థలాలకు వెళ్తూ ఉండాలి మధ్య మధ్యలో. ఆ విశ్రాంతి స్థలాలకు వెళ్తాం ఆలస్యం అయిపోతుంది. ఆలస్యం అయిపోవడం వల్ల అనేక ఇబ్బందులు అవుతాయి. అంచేత రాత్రి కాకముందే, అంటే మరణం రాకముందే మేల్కొని ముందే భగవన్నామం చేసుకుని అది మూటగట్టుకుని కనుక పెట్టుకుంటే అది మనకి మార్గాయసం లేకుండా సునాయాసంగా గమ్యస్థానాలకి చేరుస్తుందని చెప్తూ బాబా ఈ ఉత్తరాన్ని ముగించారు. కుసుమహర కుసుమహర కుసుమహర. बोलो श्री कुसुमहरनाथ महाप्रभु की जय. అటల్ బిహారీ నాంది శారీమా తల్లికి, గురుదేవులు సత్యాలన్నయ్య గారికి నమస్కారములతో. సుజాత
తెనాలి నుండి పాగల హర్నాథ్ అపూర్వ పత్రావళి 3వ భాగం నుంచి 42వ లేఖ గురించి ఈరోజు ప్రభు అనుగ్రహంతో ముచ్చటించుకుందాం. ఈ లేఖలో భక్తులకి భగవంతుడికి మధ్య ఉండే అనుబంధాలు, తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య ఉండే అనుబంధాలు, మన సంసారంలో ఎలా జీవించాలి అనేది, మళ్ళీ మన కోసం ప్రార్థన చేస్తే వరద నీరు అంటే స్వార్థంతో మన బిడ్డలు నేను నా సంసారం అనే జీవితంతో ప్రార్థన చేస్తే వరద నీరు. అదే మనం ఒకరికొకళ్ళు ఏమీ కాము ఈ సమాజంలో, కానీ తోటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే అంటే భగవంతుడికి నివేదించుకుంటే అది తొలకరి జల్లు. చక్కగా మనకి సారవంతమైన భూమిలో తొలకరి జల్లు పడంగానే విత్తనాలు వేయంగానే చక్కగా మొలకెత్తుతాయి, మనకి చక్కటి పంటని అందిస్తాయి. అలాగ విధంగా తోటి వారి కోసం ప్రార్థనా విధానం అని చెప్పి వివరంగా బాబా ఈ లేఖలో పొందుపరిచారు. ముందుగా ఇతరుల కోసం దుఃఖిస్తే తొలకరి జల్లులాగా జీవితం ఎట్లా శ్యామలం అవుతుందో ఆ విషయం ఉదాహరణగా బాబా ఇక్కడ చెప్తున్నారు. హిందూ స్పిరిచువల్ మ్యాగజైన్ని కలకత్తాలో ఉన్న శిశిర్ కుమార్ ఘోష్ దాదా మహాశయులు నడుపుతున్నారు. ఆయనకి తెలిసిన వ్యక్తి చారు కృష్ణ మజుందర్ గారు. ఆయనకి ఇష్టం అన్నమాట, ఆయనకి సన్నిహితులు. ఆయనకి నితాంతం కూడా చాలా చాలా రోజుల నుంచి రక్తవాంతులు మొదలైన వ్యాధులతో ఆయన బాధపడుతూ ఉన్నారు. ఆయన బాధ చూడలేక శిశిర్ కుమార్ ఘోష్ గారు బాబాకి ఇలా లేఖ రాశారు. ఇట్లా చారుకృష్ణ మజుందర్ గారికి ఇలాగా నితాంతం రక్తవాంతులతో బాధపడుతున్నారండి అని చెప్పేసి లేఖ రాశారు. ప్రభు ఈ లేఖ అందుకున్న రోజు నుంచి బాబాకు కూడా రక్తవాంతులు అవ్వడం మొదలైనవి. అయితే కొద్ది రోజుల తర్వాత చారుకృష్ణ మజుందర్ గారికి ఆరోగ్యం వచ్చింది. ఆరోగ్యం మెరుగైందని చెప్పేసి మళ్ళీ శిశిర్ కుమార్ గారు మన తండ్రి హర్నాథులకి రాశారు. ఆ లేఖ వచ్చిన రోజే మన తండ్రికి ఆ రక్తవాంతులు అవ్వడం శాంతి అయింది, అంటే తగ్గిపోయింది, రక్తం పడడం ఆగిపోయింది. అయితే కొన్ని రోజుల పాటు కొంచెం బలహీనంగా ఉంది, అంతకంటే ఏమీ లేదు అని చెప్పేసి రాస్తున్నారు. అయితే మళ్ళీ ఏం తెలియనట్టు ఈ విషయాలన్నీ కూడా పూర్ణబాబు గారికి రాస్తున్నారు. పూర్ణచంద్ర బంద్రోపాధ్యాయ గారికి రాస్తున్నారు. ఏమని? అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం దాని గురించి బాధపడక్కర్లేదు, నా ఆరోగ్యం చాలా బాగుంది, పూర్వపు ఆరోగ్యం మరలా చేకూరింది, ఆ నీరసం కూడా తగ్గిపోయింది, మీరు కలవరపడేందుకు ఏ కారణం కూడా లేదు. అనేక కారణాల చేత అంటే ఆయన ఉత్తరం రాయడం మూలాన ఆయన వ్యాధిని బాబా తీసుకున్నారు అని చెప్పకుండా అనేక కారణాల చేత హఠాత్తుగా శరీరం ఈ విధంగా అయింది. ఆ దయామైన దయ వలన, అంటే మన శ్రేయస్సు కూర్చేవాడు ఎవరయ్యా అంటే దయ అంటే శ్రేయస్సు, మన మేలు కూర్చేవాని యొక్క దయ వలన, దయ అంటే శ్రేయస్సు మేలు, ఇదంతా చక్కగా వ్యాధి అంతా ఎక్కడికో పోయింది. ఇప్పుడు ఎంత వెతికినా కూడా కనిపించట్లేదు, అంటే పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను అంటూ ఇతరుల కోసమే ప్రభువు నాకు ఈ శరీరాన్ని ప్రసాదించాడు అంటే వేరే వాళ్ళ వ్యాధిని తను తీసుకున్నానని చెప్పకుండా బాబా ఏం చెప్తున్నారు? ఎదుటి వాళ్ళ కోసమే ప్రభువు నాకు ఈ శరీరాన్ని ప్రసాదించాడు, అందుకే అప్పుడప్పుడు నానా రకాలైన బాధలు ఈ శరీరం అనుభవించాల్సి వస్తుంది అని చెప్తున్నారు. అయితే ఇలాంటి శారీరకమైన కష్టాల గురించి నేను ఏమాత్రం దుఃఖపడను. వేరే వాళ్ళు నాకు అంటే శిశిర్ కుమార్ ఘోష్ గారు చారుకృష్ణ మజుందర్ గారి గురించి సిఫార్సు లేఖ రాశారు కదా, అందుమూలాన నాకు ఇట్లా వచ్చి తగ్గింది, ఇట్లాంటి వాటి గురించి నేనేం దుఃఖపడను, పైపెచ్చు మహదానందం పొందుతారట. ఎందుకట? తమకు ప్రీతయములైన వారి కోసమే. అంటే చారుకృష్ణ మజుందర్ గారు ఎవరో బాబాకి తెలియదు,
కానీ ఆయన బహుశా బాగా నామస్మరణ చేసుకుండొచ్చు. అందుకని చెప్పేసి శిశిర్ కుమార్ ఘోష్ గారికి ఆయన మీద ప్రేమ వచ్చి బాబాకి సిఫార్సు లేఖ రాయంగానే, అంటే బాబా తన బిడ్డ చారుకృష్ణ మజుందర్ నామస్మరణ చేసుకున్న వ్యక్తి అయినా కానీ ఆయన గురించి కాకుండా తోటి వాళ్ళ గురించి మనం తపన పడుతూ భగవంతుడికి నివేదన చేస్తే బాబా ఆ ప్రీతయములైన వారి కోసం, అంటే శిశిర్ కుమార్ ఘోష్ గారు ఆనందంగా ఉండడం కోసం ఈ విధంగా తన పనులు నెరవేర్చుకుంటున్నాడు, అంతేగాని దీంట్లో నా ప్రమేయం లేదు అని చెప్తున్నారు. ఇదంతా చూడండి, బాబా అంతా ఉల్టా పుల్టాగా చెప్తుంటారు. ఎదుటి వాళ్ళ కోసం మనం ఎట్లా బాధపడాలి అనేది శిశిర్ కుమార్ ఘోష్ గారు ఎట్లా ఆచరించారు. మనం కూడా భగవంతుడికి ఎవరికైనా బాధగా ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ కోసం మనం ప్రార్థన చెయ్యాలి. మనం సామాన్య వ్యక్తులమే, మనకి ఏ శక్తి లేదు. ఇదంతా భగవంతుడి యొక్క సంకల్పం ద్వారానే జరుగుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అంటే కష్టాలు వస్తుంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. మన శక్తి అనేది ఏమీ లేదు. అయితే మన శక్తి ఎవరయ్యా అంటే మన తండ్రి హర్నాథులే అని మనం మనస్ఫూర్తిగా నమ్మి మనం భగవంతుడితో ప్రతి విషయాన్ని నివేదించుకుంటే మనం పరిపూర్ణంగా నిశ్చింతగా ఉంటాము. మనమే కాదు, మన తోటి వాళ్ళు కూడా నిశ్చింతగా ఆరోగ్యంగా ఉంటాము. మనం కృతార్థులవుతాం. అయితే మనకి నిజంగా మన దౌర్భాగ్యం ఏంటంటే మనకి ఏ శక్తి లేదనుకుంటున్నాం. మనకి శక్తి ఉన్నది ఏంటంటే ఈ విశ్వాన్ని సృష్టించి మన ఒక మంచి స్థితిలో ఉంచిన తండ్రి ఆయనకి చెప్పుకోలేకపోతున్నాం. తోటి వాళ్ళ కోసం ప్రార్థన చేయలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాము. అందుకని మనకి ఏ శక్తి లేకపోయినా మనం వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేయొచ్చు కదండి అని ఇక్కడ ప్రభువు చెప్తున్నారు. అంతేకాదు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చక్కగా వివరించి చెప్తున్నారు. ఈ ప్రపంచంలో కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ కర్మని వెంట పెట్టుకుని వాళ్ళు వచ్చారు. ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు. ఒకరి కోసం మళ్ళొకళ్ళు పుట్టరు, మళ్ళీ ఒకళ్ళ కోసం ఒకళ్ళు వెళ్ళిపోరు. అంటే మనం ఒకళ్ళ కోసం రాలేదు, నేను లేకపోతే వాళ్ళకి జరగదండి అనే పిచ్చి పిచ్చి భ్రాంతులు వద్దు. ఇంకొకళ్ళ కోసం వెళ్ళిపోరు. అందుమూలాన నిశ్చింత అయిన మనస్తోటి ఎవరి కర్మభోగాలు వాళ్ళని అంటున్నారు ప్రభువు. మనం ఆదుర్దా పడక్కర్లేదు. ఈ సంసార నియమం ప్రకారం ఎంతవరకు మన కర్తవ్యమో అంతవరకు వంచన లేకుండా చెయ్యాలి. అలాగా ఇంతకుముందు చేసాము, ఇప్పుడు చేస్తూనే ఉన్నాం. ఇంకా ముందు చెయ్యాలన్నా మనకి శక్తి చాలదు, గ్రహించేందుకు మనకి అధికారం కూడా లేదు అని మనం తెలుసుకుని మనం ప్రతి విషయాన్ని భగవంతుడి పాదాల దగ్గర సమర్పించడము, తోటి వాళ్ళ కోసం ప్రార్థన చేయడం వలన వాళ్ళు సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటారు, అందరూ కూడా ఆనందంగా ఉంటారు అని చెప్తున్నారు. మన తండ్రి హర్నాథుడు పూర్ణబాబా గారికి ఉత్తరం రాస్తున్నారు ఈ విషయాన్ని. మరి పూర్ణబాబా గారికి మాత్రం ఎందుకు రాశారు ఈ ఉత్తరం? చారుకృష్ణ మజుందర్ గారికి బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి, శిశిర్ కుమార్ ఘోష్ గారు ఇలాగా రికమెండేషన్ లెటర్ రాశారు. ఇవన్నీ ఎందుకు రాశారంటే పూర్ణబాబు గారి కుమారుడికి కూడా రక్తవాంతులు అవుతున్నాయండి. రక్తవాంతులు అవడం మూలాన తల్లిదండ్రులుగా పూర్ణబాబు ఆయన భార్య చాలా 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 బాధపడుతున్నారు. వాళ్ళని మా అబ్బాయికి అసలు ఉంటాడా పోతాడా, అయ్యో బాబు ఇట్లాంటి కంప్లైంట్ వస్తే బ్రతకడం సామాన్యంగా అరుదు, అట్లాంటిది ఏంటి ఇట్లా జరుగుతోంది అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు, చాలా చాలా బాధపడుతున్నారు. అందుకని ఆ సందర్భంగా పూర్ణబాబు గారికి ధైర్యం చెప్తూ బాబా ఈ లేఖ రాస్తున్నారు. శిశిర్ కుమార్ ఘోష్ గారికి భగవంతుడి మీద ఎంత నమ్మకం ఉన్నదంటే ఆయన స్పిరిచువల్ మ్యాగజైన్ ఆధ్యాత్మిక పత్రిక నడుపుతున్నారు. ఆధ్యాత్మికంగా భగవంతుడి మీద నమ్మకం లేకపోతే భగవంతుడి లీలా విభూతులతో కూడిన పత్రికను నడపలేరు కదా. అందుకని ఆయన ఎక్కడ ఇట్లాంటి మహాత్ములు ఉంటారో అని వాళ్ళందరినీ వెతికి వాళ్ళు చేసే లీలను గురించి తన పుస్తకంలో ప్రకటిస్తూ ఉంటారన్నమాట. అప్పుడు అట్లాంటి వారు బాబా గురించి తెలుసుకోరు కనుక చారుకృష్ణ మజుందర్ గారి గురించి బాబాకి లెటర్ రాయడం, ఆయన స్వస్థత పొందడం జరిగింది. అంటే ఆధ్యాత్మికత అంటే మన గురించి మనం ఏడవడం కాదు, తోటి వాళ్ళ గురించి ప్రార్థన చేయడమే ఆధ్యాత్మికత అని ఇక్కడ మనకి ప్రభువు
ఇరకపరుస్తున్నారు, స్పష్టంగా ఇరకపరుస్తున్నారు. తోటి వాళ్ళ గురించి ప్రార్థన చెయ్యాలి అంటే కూడా మనకి పరిపూర్ణమైన విశ్వాసము, నమ్మకము ఉంటేనే మనం తోటి వాళ్ళ గురించి ప్రార్థన చేయగలము. అట్లాంటిది అంతటి నిశ్చింత విశ్వాసం ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది ఏమైనా సరే అనే నమ్మకం, దృఢమైన విశ్వాసం ఉంటేనే మనం ప్రభువుని ప్రార్థించగలుగుతాము. అలాంటి నమ్మకం మన అందరికీ కూడా ఉండాలని ప్రభువు ఇక్కడ పూర్ణబాబు గారికి చెప్తూ మనకు కూడా ఆయనను ఆధారంగా చేసుకుని మనకి ఇరుకపరుస్తున్నారు. ఎందుకు ఈ విషయం రాశారు పూర్ణబాబు గారికి అంటే, పూర్ణబాబు గారి కుమారుడుకి కూడా రక్తవాంతులు అవుతున్నాయి అనుకుంటానండి. అందుకనే మీ కుమారుడికి 1 తులం మారేడాకులు, 1 తులం మంచి పటిక బెల్లం, 3 మిరియం గింజలు బాగా నూరి కషాయం చేసి గుడ్డలో వడకట్టి ఆ కషాయాన్ని మా సోదరుడికి అంటే పూర్ణబాబు గారి కుమారుడికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇవ్వండి. ఇదైతే ఈ ట్రీట్మెంట్ మేము ఇంతకు ముందే మీకు చెప్పాను, కానీ మీరైతే ఈ పని చేయలేదు, అంటే ఈ ఔషధాన్ని మీరు మీ బాబుకి ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. అయితే దీనిని సేవించడం వలన మరి వేరే మందులకు వాడతారు కదా, వాటికి ఏమీ అడ్డు రాదని కూడా చెప్తున్నారు. అయితే జ్వరం వచ్చింది కనుక జబ్బు చేసింది, ఇక క్రమంగా ప్రభుని దృష్టి తప్పక పడి తీరుతుంది. అయితే మనసులో అమితంగా ఆశలు పెట్టుకోకండి, ఎందుకంటే ఆశ తీరడం వాయిదా పడితే మనసు తీవ్రంగా నొచ్చుకుంటుంది అని చెప్తున్నారు. రక్తవాంతులైతే సహజంగా బ్రతకరు కదండి, అందుకని మీరు ఆ పిల్లాడి మీద ఆశలేం పెట్టుకోవద్దు. కృష్ణుడి దృష్టి తప్పక పడి తీరుతుంది మనసులో, అంటే కృష్ణుడి యొక్క దృష్టి పడి తీరుతుందంటే కృష్ణుడు ఆ బిడ్డను తీసుకెళ్ళడానికి సిద్ధమయ్యాడు అని చెప్పేసి ఇక్కడ నాకు అర్థమవుతోంది. అయితే ఆశ తీరడం వాయిదా పడిందంటే ప్రస్తుతానికి ఆశ ఉండదు. అయితే ఉన్నంతకాలం కూడా ఆ బిడ్డల యొక్క బాధ లేకుండా నిశ్చింతగా ఉండాలి కదా, అందుకని చెప్పేసి బాబాయ్ ట్రీట్మెంట్ గురించి రాస్తున్నారు. అయితే ఆ బిడ్డ ఏమో అది కషాయం తాగలేకపోతున్నాడు. దానికి బాబా ఉదాహరణ చెప్తున్నారు. చంటి బిడ్డ అన్నం తినడానికి పెడమొహం పడుతుంటే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, అక్కడ లేని పిల్లవాడిని ఎవరినో పేరు పెట్టి పిలుస్తూ, ఒరే నాన్న నువ్వు వచ్చి తినరా బంగారుకొండ అంటూ వేరే పిల్లల్ని కూడా పిలిచి పెట్టడానికి అయ్యేసరికి ఈ పిల్లాడు ఏం చేస్తాడు, దదుబా వచ్చేసి గబగబా తినేసి వెళ్ళిపోతాడు. నిజంగానే అక్కడ లేని బిడ్డ గురించి పేరు పెట్టి పిలిస్తే కూడా ఆ లేని బిడ్డ చెక్కడ తింటాడు అని ఈ పిల్లడు తినేసి చక్కగా ఆనందంగా ఉంటాడు. ఆకలి లేకపోయినా త్వరగా తింటాడు, దాని మూలాన పుష్టిని పొందుతాడు, బుద్ధిగా అవుతాడు. అంటే ఆశను రేకెత్తించడం అంటే ఇంతకంటే మరేం లేదు. అంటే వేరే వాళ్ళకి ఇస్తానని చెప్తే మనం ఆశపడి మనం చేస్తాం. అట్లని నాయన తాగు నాన్న మందు అంటే నేను తాగనంటారు. అలా కాకుండా వేరే వాళ్ళు తాగేస్తారు, వాళ్ళకి రోగం తగ్గిపోతుంది, నీకే ఇట్లా ఉంటావు అని చెప్పేసి అనేసరికి వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు. అందుకని ఎప్పుడైతే బాబా చెప్పారనే భావం ఉన్నదో, నీకు తగ్గుతుందనే భావం ఉంటుందో, కృష్ణ కృష్ణ అంటూ నువ్వు నాకు చెప్పావా నాయనా, నువ్వు ఇంత ప్రేమ చూపిస్తున్నావా, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నువ్వు ఇట్లాంటి ప్రకృతిలో ఎన్ని మూలికల్ని, ప్రకృతిలో రకరకాల చెట్లు మూలికలు ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ మేము ఆరోగ్యంగా ఉండడానికి ఇచ్చావా నాయనా అనుకుంటూ ఆ పిల్లోడికి రకరకాలుగా బుజ్జగిస్తూ తాగిస్తే భగవంతుని స్ఫురణలో ఆ పిల్లవాడికి సేవ చేస్తూ ఉంటే మన కళ్ళ వెంట అశ్రువులు జారువారుతాయి. ఈ మాదిరి ఆనందం మరే విధంగా కూడా లభ్యం కాదు అని చెప్తున్నారు మన తండ్రి హర్నాథులు. అనారోగ్యంగా ఉంటే పిల్లలు మందులు వేసుకోవడానికి చాలా చాలా విసిగిస్తూ ఉంటారు. అందుకని ఆ సమయంలో పిల్లలకి మందు ఎట్లా వేయించాలో, మందు ఎట్లాగో మనం పిల్లల్ని బుజ్జగిస్తే, పిల్లల్ని మభ్యపెట్టడం చేస్తే వాళ్ళు మందు వేసుకుంటారు అనేది బాబా చక్కగా చెప్తున్నారు. అయితే ఈ విషయం మీరు నాకు అంతకుముందు రాశారు కదా, మా సోదరుడి సంగతి అంటే మీ బాబు సంగతి నా సర్వకాల సర్వ్యవస్థల్లో నా మనసులో ఉంటానే ఉంటుంది. ఇది ఇట్లా మనం కూడా ప్రభువుకి శిశిర్ కుమార్ ఘోష్ గారు, చారుకృష్ణ మజుందర్ గారికి ఎట్లా
ఉత్తరం రాసి ఇరుకపరిచి ఆయన వ్యాధి తగ్గేందుకు చేశారు. అట్లా నేను కూడా కృష్ణుడి దర్బార్లో ఈ విషయాన్ని విన్నవిస్తాను అంటున్నారు బాబా. అంటే ఆయనే కృష్ణుడు కదండి సాక్షాత్తు. కానీ ఏదైనా నెపం తన మీద పెట్టుకోరు. నేను కృష్ణుడికి చెప్తాను, ఆయన దర్బార్లో చెప్తాను అంటున్నారు. అయితే ఆ తర్వాత ఇవ్వబడే ఆజ్ఞను మించి నా చేతిలో ఏముండదు, కృష్ణుడికి చెప్పేస్తాను, ఆయన ఎట్లా చూసుకుంటాడనేది ఆయన ఇష్టం, నా చేతిలో ఏం లేదు. నాకు అధికారం ఎంతవరకు ఉన్నది? కృష్ణుడికి చెప్పడం వరకే, అంటే తోటి వారి కోసం ప్రార్థన చేయడం వరకే మన చేతిలో ఉన్నది. అయితే మరి ఇట్లాంటి కష్టాలన్నీ ఎందుకు వస్తాయి? మరి సాక్షాత్తు తానే సాక్షాత్తు కృష్ణుడు అనే విషయాన్ని ఇక్కడ పూర్ణబాబు గారికి తెలిసినా కూడా మభ్య పెడుతున్నట్టుగా ఈ లేఖ రాయడం జరుగుతోంది మన తండ్రి హరినాథులు. ఎందుకంటే ఆయనకు అన్నీ వచ్చు, వేరే వాళ్ళని రక్షించాడు కదా, నా కొడుకుని మాత్రం రక్షించలేడా అని చెప్పేసి ఆయనకు లోపల సందేహం వస్తుంది. అంటే అయితే ఇవన్నీ కూడా మీరు చింతించాల్సిన పని లేదు. నితాయి కడు దయాళుడు. అయితే ఇట్లా ఎందుకు వస్తుంది మా చిన్న పిల్లోడికి ఇట్లా ఎందుకు ఇబ్బంది పెడుతున్నాను ఆయన అంటే, అప్పుడప్పుడు కూడా మన్ని పరీక్ష పెట్టేందుకోసం అంటే మన భగవంతుడి మీద ఆధారపడిన వాళ్ళని, భక్తుల్ని పవిత్రపరిచేందుకు భగవంతుడు ఇట్లా పరీక్షలు పెడుతూ ఉంటాడు. పరీక్షలు పెడుతున్నాయంటే మనకి కష్టాలు వచ్చినాయంటే మనని దూరంగా నిలబడి చూస్తూ ఉంటాడు. అంతేగాని మీకేమీ విధంగా బాధపడక్కర్లేదు అని చెప్పి చెప్తున్నారు. చింతించాల్సిన పని లేదు అని చెప్తున్నారు. అయితే ఆ కొడుకు ఎట్లాంటి వాడయ్యా అంటే, పూర్ణబాబు గారి కొడుకే గురించి అనుకోవాలి. కానీ బాబా తనేం చెప్తారు, తన మీద పెట్టుకుంటారు. కొడుకు కొరగాని వాడటండి. ఏ పనికి కూడా అబ్బాయి ఉపయోగపడ్డా, అనారోగ్యం వచ్చినప్పుడు తల్లిదండ్రులకి ఎట్లా ఉపయోగపడతాడండి? ఉపయోగపడలేడు కదా. అందువలన నాకు కూడా చాలా బాధగా ఉంది. మీ పుత్రుడిగా ఉండేందుకు నాకు అర్హత లేదు అంటున్నాడు. అంటే ఆ పిల్లవాడికి అర్హత లేదు, అంటే ఆ పిల్లవాడు పుత్రుడిగా ఉండే సమయం అయిపోయినది అని ఇండైరెక్ట్గా బాబా చెప్తున్నారు ఇక్కడ. ఇది నిజము అని కూడా చెప్తున్నారు. ఇట్లా భగవంతుడిని మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే పరమ పవిత్రులు. అలా కాకుండా భగవంతుడు నా బిడ్డని రక్షించలేదేంటి, వేరే వాళ్ళని రక్షించానని చెప్తున్నాడు కదా, చారుకృష్ణ మజుందర్ గారిని రక్షించాడని చెప్తున్నారు కదా, నా బిడ్డకి ఎందుకు ఇట్లా ఆరోగ్యం బాగలేదు అని అంటే, అట్లా భావించేవాళ్ళు కీటక జీవాదముడు. అంటే పురుగు ఉంటుంది చూడండి, పురుగుల్లో కూడా అధమమైన పురుగు అనమాట, అట్లాంటి వాళ్ళమాట. సరే నాయన, నేను కీటక జీవాదముణ్ణే, నేను నీకు ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా నాపై కొంచెం దయాదృష్టి నిలుపు నాయన అని ఒక్కటే మనం చేయాల్సిన ప్రార్థన ఇక్కడ. అయితే ఈ బిడ్డలు ఇంత చేస్తున్నారు కదా, నిజంగా మరి ఎట్లా జీవిస్తే మరి మన బిడ్డ, అనారోగ్యంతో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా కోలుకుంటాడు? ఇక్కడ ఇంకో ఉదాహరణ చెప్తున్నారు మన తండ్రి హరినాథులు. ఒకసారి గౌరాంగ మహాప్రభువు సజీవంగా ఉన్న సమయంలో శ్రీవాస పండితుడింటికి వచ్చారట. శ్రీవాస పండితుడు వచ్చి అక్కడ ప్రతిరోజు 11 మంది రాసలాగా ప్రతిరోజు 11 మంది మాత్రమే సంకీర్తనలో రాత్రిపూట పాల్గొంటారనమాట. ఒకసారి శ్రీవాస పండితుడి ఇంట్లో ఈ సంకీర్తన కార్యక్రమం జరగడానికి ఏర్పాటు జరుగుతోంది. అయితే శ్రీవాస పండితుడు యొక్క కుమారుడు గురించి గౌరాంగుడు అడుగుతున్నాడు. మీ బాబు ఎక్కడున్నాడు, తీసుకురా, ఏం చేస్తున్నాడు అంటే, ఆ పిల్లవాడు మరణించున్నాడండి. మరణించుంటే ఆ రోజు యొక్క సంకీర్తన ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ గౌరాంగుడు మా ఇంటికి రాడు, సంకీర్తనలో పాల్గొనడు అని చెప్పేసి ఆయన్ని మరిపించడానికి మా బాబు నిద్రపోతున్నాడనో, ఏదో పక్కింటికి వెళ్ళాడనో, వాళ్ళ అమ్మమ్మ గారింటికో నాయనమ్మ గారింటికి వెళ్ళాడని ఇట్లాంటివన్నీ రకరకాల మాటలు చెప్తూ గౌరాంగుని మరిపింపజేశాడండి.
ఎందుకంటే అలా మరిపింపజేశాడు. అలా కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ శ్రీవాస పండితుడిని దూషిస్తారు కదండి. ఏంటి కొడుకు చచ్చిపోతే ఇక్కడ భజనలు చేస్తున్నారా, అసలు నీకు బాధ లేదా, ఏం లేదా అని మిగిలిన భక్తులు దూషిస్తారు. అతనిలోని ఈ సున్నిత భావానికి సంకీర్తన డిస్టర్బెన్స్ అవుతుంది, రసాభావం ఏర్పడుతుందని శ్రీవాస పండితుడి యొక్క భయం. అయితే అంత సున్నితంగా అమాయక స్వభావం ఉన్నది కదండి. భగవంతుడిపై విశ్వాసం, అచంచల విశ్వాసం, దృఢత్వంగా సడలిన భక్తితో ఉన్నాడు. నామస్మరణ తప్పితే రెండోది మనని ఉద్ధరించేది ఏమీ లేదు. ఈ పిల్లవాడు కాదు నాకు ముఖ్యము, మరణించిన పిల్లవాడి గురించి బాధపడితే భగవంతుడి యొక్కతో ఉండే సాంగత్యం నాకు కోల్పోతాను, భగవంతుడి ప్రేమని నేను కోల్పోతాను. భగవంతుడే కదా ఈ విశ్వంలో ఉన్న అందరినీ సృష్టించింది, ఆయనే ఇస్తాడు, ఆయనే తీసుకెళ్ళిపోతాడు. నేను ఎందుకు బాధపడాలి? ఉన్న కొద్ది సమయం కూడా భగవన్నామ సంకీర్తనలతోటి, గుణకీర్తనలతో నా జీవితం ఎందుకు ధన్యం చేసుకోకూడదు అని శ్రీవాస పండితుడు యొక్క సంకల్పం. ఈ అమాయకంగా భగవంతుని మీద యొక్క నామం మీద అంత ప్రేమ ఉండడం మూలాన శ్రీవాస పండితుడికి యొక్క విశ్వాసం చూసి గౌరాంగుడు ఆ పిల్లవాడిని పేరు పెట్టి పిలుస్తాడు. పేరు పెట్టి పిలిచేసరికి ఆ పిల్లవాడు ఎక్కడో లోపల నుంచి ఏంటి గౌరాంగ మహాప్రభుని పిలిచాడని చెప్పేసి వస్తున్నా అనుకుంటూ. అంటే పునరుజ్జీవితం పొందాడు. నామస్మరణ అభిలాష యొక్క శక్తి అక్కడ చెప్తున్నారు. అంటే మనకు కూడా ప్రతి జీవరాశి కూడా పుట్టింది మరణించడానికి. అది తెలుసుకున్నాక మిగిలింది మనని ఇలాగ సృష్టించి మనని ఒక స్థితిలో ఉంచి ఆయన మీద ప్రేమ మనకి ఇరుకపరుస్తున్నారు. ఇచ్చేది ఆయన, తీసుకెళ్ళేది ఆయన అనే భావంతో మనం ఉన్నామనుకోండి, ఈ జనన మరణాలు మనని ప్రలోభ పెట్టవు. అయితే నామం చేసుకుంటూ ప్రభువు నేను నామం చేస్తున్నాను అంటూ నా బిడ్డని పునరుజ్జీవితం, మా బిడ్డకి జీవితం ప్రసాదించు అంటే బ్రతికిచ్చు అని మనం ప్రార్థన చేస్తే అక్కడ నామం యొక్క శక్తి వృధాపరుస్తున్నట్టు, నిష్ఫలం చేస్తున్నట్టు. అలా చెయ్యొద్దు మీరు. ఏంటి ఎవరి కర్తవ్యం వాళ్ళు అనుభవించడానికి వస్తున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ జ్వరం వచ్చింది కనుక ఇంకా కృష్ణుడి అంటే ప్రభుని దృష్టి తప్పక పడి తీరుతుంది. మనసులో అమితంగా ఆశలు పెట్టుకోకండి. ఆశ తీరకపోతే మనసు తీవ్రంగా నొచ్చుకుంటుంది అని రాశారు. మీరు భగవన్నామం చేస్తే కూడా మా బాబుకి ఏం తగ్గలేదు అనే ఆశ అలాగ పెట్టుకోవద్దు. మీరు కూడా శ్రీవాస పండితుడు అంతగా దృఢమైన విశ్వాసం లేదు, ఏదో మనం కాలక్షేపం కోసం చేస్తున్నాం, భగవన్నామం చేస్తున్నాం అంతే. అట్లాంటప్పుడు మన కర్మలు మనం అనుభవించాల్సిందే అని చెప్పకనే చెప్తున్నారు. తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేసినంత మాత్రాన మన చేతిలో ఏం లేదు, ఉన్నంతవరకు చేస్తాను అని చెప్తున్నాడు మన తండ్రి. మా అమ్మకి నా నమస్కారాలు తెలియచేయండి. ఈ అభాగ్యుడైన బిడ్డపై ఆమె అసంతృష్టి చెందకుండునుగాక. తల్లిదండ్రులు సాక్షాత్తు ఈశ్వర స్వరూపులే అని చెప్తున్నారు. ఎప్పుడైతే హర్నాథుడు అంటున్నారు మీరు, నా బిడ్డకి రక్షించలేకపోయాడుగా అని ఆమె అసంతృప్తి చెందకుండాలి. నేనే మీ బిడ్డని అంటే పూర్ణబాబు వాళ్ళ భార్య ఇద్దరు హర్నాథుడికి తల్లిదండ్రులు అవుతారు. అంటే ఆ బిడ్డ హర్నాథుడి దగ్గర తీసుకెళ్ళిపోయాక కూడా, అంటే ఆ బిడ్డ ఒకవేళ మరణిస్తే కూడా భగవంతుడే బిడ్డగా మీకుంటా నేను అని ఇక్కడ హామీ ఇస్తున్నారు మన తండ్రి హర్నాథులు. అయితే వీళ్ళ మనసు ఈ బాధలు ఆవేదనలు తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళకి ఇంకా భగవంతుడి మీద ఆధారపడే స్థితిలాగా మనసు ప్రాణం లగ్నం అవుతుంది. ఆ బిడ్డ యొక్క బాధ చూడలేకపోతున్నారు. అందుకని ఎట్లానూ మీకు మనసు మీ కృష్ణనామం మీద మీ మనసు లగ్నం అవుతుంది కనుక దాన్ని వదిలిపెట్టకండి. మీరు దాదాపు సంధ్యాకాలం దాదాపుగా వచ్చేసింది. సంధ్యాకాలం అంటే వృద్ధాప్యం వచ్చేసింది. మళ్ళీ మీకు ఆ వృద్ధాప్యంలో మీరు చీకటి పడుతుంది అనుకోండి, రాత్రి అయితే మీకు దోవ ఏదో తెలియదు కనుక అసలైన మార్గం ఏంటి అంటే భగవన్నామం స్మరించుకుంటూ భగవంతుడి చెంతకి చేరడమే మన యొక్క కర్తవ్యము. గనక మీరు భగవన్నామం చేసుకుంటూ మీ యొక్క కష్టాలని బాధల్ని అన్నీ కూడా కృష్ణుడి చేతిలో పెట్టేసి అంటే ఈ బిడ్డ యొక్క భారం కృష్ణుడిదే అనే భావంతో మీరు జీవించండి. అంటే భగవంతుడికి మనం ఆయనకి విన్నవించాలి.
మన చేతిలో ఏం లేదు అంటూ భావించుకొని ఆయన చేతిలో పెట్టేసి భగవన్నామం చేసుకుంటూ జీవిస్తే రాత్రి కాకముందే అంటే మన మరణానికి సమయం కంటే ముందే మనం ప్రభుని యొక్క సన్నిధికి చేరుకోగలము. గనక ఎట్లానో కృష్ణనామ స్మరిస్తున్నారు కదా, ఇంకా కృష్ణ కృష్ణ అనండి, మళ్ళీ అనండి, మళ్ళీ మళ్ళీ అనండి కృష్ణ కృష్ణ అని. ఇంకా ఇక్కడేనంటారా? అయితే ఇంకా మీ బాబు గురించి మీరే బాధపడద్దు. అయితే కొద్ది రోజుల పాటు నా తమ్ముడిని అంటే పూర్ణబాబు గారు వాళ్ళ అబ్బాయిని పనివారి చేతికి అప్పగించి డోలా యాత్ర అంటే సందర్శనార్థం ఒకసారి బృందావనానికి రండి. అక్కడ చాలా చాలా ఎంతోమంది సాధువులు ఉంటారు. మళ్ళీ ఆ వనాలు అవన్నీ దర్శించుకొని చక్కగా ఆనందంగా ఉంటుంది, మీ మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఈ సాధువుల్ని దర్శించుకోవడం, వనాన్ని దర్శించుకోవడం మూలాన ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఇంటికి తిరిగి వెళ్దురు. అయితే ఇలా చేయడం మూలాన మీరు ఒక్కళ్ళే కాదు వెళ్ళేటప్పుడు ఇట్లా చేయడం అనేది, మీరు ఇబ్బంది కాకపోతే, అంతగా ఇబ్బంది కాకపోతే, అంటే ఎవరు ఇట్లాంటి అనారోగ్యంగా ఉన్న పిల్లవాడిని ఎవరు వదిలిపెడతారండి అని అనుకుంటారు కదా. మా అమ్మను కూడా మీ వెంట తీసుకెళ్ళండి, ఆమె కొంచెం అంతరంగ శాంతి లభ్యం అవుతుంది. మా తమ్ముడికి పూర్తిగా ఆరోగ్యం ఒకవేళ చిక్కినా కూడా అమ్మకి మనశ్శాంతి అంటే పరిపూర్ణంగా శాంతి లభించదు. ఎందుకంటే పిల్లాడికి ఆరోగ్యం చేసి తగ్గిందనుకోండి, ప్రతి తల్లి కూడా ఆమె జీవించి ఉన్నంతకాలం కూడా మా అబ్బాయికి అట్లాంటి ఒక సమయంలో ఇట్లాంటి కష్టం వచ్చిందండి, ఇలాంటి కష్టం వచ్చిందని అదే చెప్తూ ఉంటారు. కనుక తల్లికి పిల్లవాడు అప్పుడెప్పుడో సుస్థి చేసింది, ఇప్పుడు తగ్గిపోయింది కదా, దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలి? ఇప్పుడు మాట్లాడుకోక్కర్లేదు కదా. భగవంతుడి దేవల్ల కృతజ్ఞతలు చెప్పుకుంటూ భగవన్నామ చెయ్యాలి అంతే, మనసులో పెట్టుకొని. ఆ నామమూలాను కదా మా బాబు తగ్గింది అనే కృతజ్ఞతాభావంతో ఉండాలి. కానీ తల్లులు అట్లా ఉండరటండి. తల్లి మనసు వంటిది తల్లి మనసే, దాంతో మరొక దానిని పోల్చి చూసేందుకే అవకాశం లేదు. అయితే మరి పూర్ణబాబు గారి మనసు మరి మగవాళ్ళంటే బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి వ్యాపారం చేస్తారు కదండి. ఎప్పుడు చూసినా స్త్రీలకి పని చేస్తూ ఉంటారు, మనసు ఖాళీగా ఉంటుంది. మగవాళ్ళు మనసుతో పనిచేస్తారు, వాళ్ళు శరీరంగా మనసు రెండూ పనిచేస్తారు. కనుక మగవాళ్ళకి అంత బాధ ఉండదు. ఒకసారి బృందావనానికి రండి, ప్రాణం ఎంతో బలం పుంజుకుంటుంది, నిబ్బరంగా ఉంటుంది, ఈ విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పి అంటున్నారు. అంటే భార్య అప్పుడు శాంతి, అనంతమైన శాంతి వచ్చి మిమ్మల్ని ఆశ్రయిస్తుంది అని చెప్తున్నారు. సామాన్యమైన శాంతి కాదు. అంటే భగవంతుడిని బిడ్డగా చేసుకుని బృందావనంలో కృష్ణ కృష్ణ అంటూ జీవించాలి. ఆయనే ఆ ప్రతి విషయం ఆయనకే చెప్పాలి, ప్రతి క్షణం కూడా ఆయన మీద ఆధారపడాలి. మనం ఎవరి కర్మ అనుభవించడానికి వాళ్ళు వచ్చే ఈ కర్మక్షేత్రంలో, అంతేగాని మనం వాళ్ళ గురించి బాధపడద్దు. ఇక్కడ ఏంటంటే ఒక రకమైన బంధాలుగా ఏర్పరిచాడు. తల్లి బిడ్డ స్నేహితులు బంధువులు ఇట్లాంటి బాంధవ్యాలతో జీవిస్తున్నాం. ఇవన్నీ పర్మనెంట్ కాదు, టెంపరీ బంధాలు. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఒక బంధం ఉన్నది ఒక భగవంతుడితోటే. కనుక ఆయనతోటి ఆయన నామస్మరణతో గడపాలి ప్రతి ఒక్కళ్ళు అని చెప్పేసి మన ప్రభువు చెప్తున్నారు. ఈ లేఖ ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఎట్లా జీవించాలో ఎరుకపరుస్తున్నారు. జై బోలో శ్రీ కుసుమారనాథ్ మహాప్రభుకి జై. కుసుమహర ఈ పూర్ణబాబు గారికి రాసిన లేఖ చదువుతూ ఉంటే కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది. ఇక్కడ మీ లేఖ చదివి ఎంతగానో దుఃఖించాము, అనవసరమైన ఆందోళన కలిగించి ఎంత అపరాధం చేశానో తెలియడం లేదు అని లేఖ ప్రారంభంలోనే 41వ లేఖలో రాశారు పూర్ణబాబు గారికి. దాదాపు మా ఆత్మీయులు ఒక ఆయన, మా కుటుంబ సభ్యులకి 25 సంవత్సరాల క్రితం అనారోగ్యం వచ్చింది. ఏంటి ఈయనకు అనారోగ్యం వచ్చిందని ఒకరోజు చాలా ఆవేదనగా ఉంది నాకు. బాబా లేఖ తీస్తే ఈ 3వ భాగం 41 లేఖ వచ్చింది. అప్పుడు వెంటనే మా గురువుగారు సత్యాలన్నయ్య గారికి ఫోన్ చేశా. అన్నయ్య, నా మనసు ఏంటో చాలా 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 ఆవేదనగా ఉంది. అందరూ ఎట్లా ఉన్నారో మా బంధువులందరికీ ఫోన్ చేసి కనుక్కున్నా, అందరూ క్షేమంగా ఉన్నారు, బాగున్నారన్నారు. మరి ఎందుకు ఇట్లా అనిపిస్తోంది, నాకు అర్థం కావట్లేదు అన్నయ్య అంటే ఆయన చెప్పారు, ప్రభుని ఇచ్చే నెరవేరుతుందమ్మా, మనం ఏది బాధపడ్డా మనం ఏం చేయలేము, ఆయన ముందు వాక్యంలో చెప్పారు కదా అన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకి
మా కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళకి అనారోగ్యం చేయడం జరిగింది. అప్పుడు వర్తమానమే మన సొంతమని భావించి చక్కగా ఉపయోగించుకొని కృతార్థులు కావాలి, అదే ముఖ్యమైన పని అంటున్నారు. అంటే పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల్లో మరణం వస్తుందని చెప్పి తెలిసాక ఆయన తన జీవితాన్ని 7 రోజులు ఎందుకన్నారండి అంటే, ఉన్నవి సండే మండే అంటూ ఆదివారం సోమవారం అనుకుంటూ ఉన్నది 7 రోజులే కదండి. ఆ 7 రోజులు కూడా, వారం రోజులు కూడా భగవంతుడి మీద ఆధారపడి జీవించండి. ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా, డాక్టర్లు హాస్పిటల్స్ అనుకుంటూ తిరిగి సమయాన్ని వృధా చేసుకోకుండా భాగవత పఠనం చేస్తుంటే జీవుడు ఎన్నెన్ని రకాలుగా మనం ఒక జన్మ తర్వాత మళ్ళీ వచ్చే జన్మ ఏదొస్తుందో తెలియదు, అంతకుముందు జన్మ ఏదొస్తుందో తెలియదు. ఆ జన్మ పరంపరలో మనం ఏ సంకల్పాలు చేస్తే ఏ జన్మలు వస్తాయో అని తెలియచేసేది భాగవతంలో స్పష్టంగా బాబా ఇరుకపరిచారు గనక దాంతో చదవాలి. మన ప్రార్థనలన్నీ కూడా ఎల్లవేళలా ఆలకించబడవు. మన చేతుల్లో ఏం లేదు, హఠాత్తుగా అయ్యే పనేం కాదు ఇవన్నీ. మనం ఒకవేళ మనం ఇలాగ మరణం ద్వారా విడిపోయినా కూడా మన మధ్య ఎడబాటు కలిగించేందుకు కూడా ఏమి ఉపాయమే లేదు. మనం అందరం కూడా మళ్ళీ తిరిగి కలుసుకుంటూనే ఉంటాం. మనం అందరం కూడా దాని గురించి బాధపడద్దు, సమయాన్ని వృధా చేసుకోవద్దు. అయితే మరి సమయాన్ని వృధా చేసుకోవద్దంటే భాగవత పఠనంతో పాటు ఈ జగత్తులో ఉన్న సకల జీవ బృందము మన భగవంతుడికి తండ్రి తల్లి కావాలటండి. అప్పుడు మన కోరికలు తీరతాయట. అంటే ఆయనే బిడ్డగా వచ్చి మన ముచ్చట్లు, మనకి మన అవసరాలన్నీ ఆయన కనిపెట్టుకు చూసే బిడ్డ ఆయన అని ఆ 41 లేఖలో చెప్పాక కొంత మనశ్శాంతి వచ్చింది. అయితే 7 సంవత్సరాల క్రితం మా వారికి ఒంట్లో బాగోపోతే ఇంకా నాకు వచ్చి చేతనైన విద్య ఏంటంటే ప్రతి చిన్న విషయానికి ఏం చెయ్యాలనేది బాబా లేఖలు చదవడం, ఆయన చెప్పినట్టు ఫాలో అవడం నాకు బాగా అలవాటు. అయితే ఈ లేఖలో కూడా ఉన్నది, చారుకృష్ణ మజుందర్ గారు బ్లడ్ వామిటింగ్స్ అయినాయి, ఆయనకి తగ్గినాయి. అయితే భగవంతుడి మీద విశ్వాసంతో ఉండాలి అని. అదే విధంగా ఇక్కడ పూర్ణబాబు గారి అబ్బాయికి కూడా దానికి సంబంధించిన విధానంగా ట్రీట్మెంట్ చెప్తున్నారు. మారేడాకులు, మిరియాలు, పటిక బెల్లం ఇవన్నీ కూడా కలిపి కషాయం చేసి తాగితే అంటే వ్యాధి తగ్గుతుందా తగ్గదు, తట్టుకునే శక్తి మాత్రం ఉంటుంది. అంత వ్యాధులు కూడా భగవన్నామం చేసుకునే స్థితిలో వాళ్ళ మనసు సత్వగుణంతో నిండిపోతుంది, మరణం అనే భయం ఉండదు వాళ్ళకి అని చెప్పేసి అలాంటి స్థితిలో రోగి ఉంటాడు. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ధైర్యంగా ఉంటుంది, పర్వాలేదు వీళ్ళు కులాసాగానే ఉన్నారు, పర్వాలేదు తట్టుకునే శక్తి ఉందంటే బాధపడకుండా, అదే కదండి కావాల్సింది మనం. అయితే జ్వరం వచ్చింది కనుక ప్రభుని దృష్టి తప్పక పడి తీరుతుందని ఒకరోజు లేకొచ్చింది. ఇదేంటి ఇట్లా వచ్చింది అనుకున్నా. నిజంగా వితిన్ 24 అవర్స్కి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన 24 గంటలకల్లా వాళ్ళు కాన్షియస్లో లేరు. అంటే ప్రభు సన్నిధికి చేరుకోవడం జరిగింది. అంటే క్యాన్సర్ వ్యాధి వచ్చాక మారేడాకులు తులం, పటిక బెల్లం తులం, 3 మిరియం గింజల కషాయం 2 పూట్ల తాగితే భగవన్ నామస్మరణ చేసుకుంటున్న ఆయన ఈ శరీరం నువ్విచ్చింది, నీ ఇష్టం, ఇది నీకే నివేదన అని భగవంతుడికి నివేదన వ్యాధిగ్రస్తుడు చెయ్యాలి. ఆ వ్యక్తి మీద ఎవరి బాధ్యత అయితే ఉందో వాళ్ళు కూడా సంపూర్ణంగా వాళ్ళ జీవితాన్ని, మన జీవితాన్ని భగవంతుడికి అర్పితం చేస్తే వాళ్ళకి మనశ్శాంతిగా ప్రశాంతంగా భగవన్నామస్మరణలో గడిపితే చాలా ఆనందంగా భగవంతుడిని చేరుకుంటారు, ఖచ్చితంగా చేరుకుంటారు. ఎందుకంటే మా ఇంట్లో ఒక వ్యక్తికి 25 సంవత్సరాల క్రితం జరిగిందన్న, ఆయన భయంకరమైన స్థితిలో ఉన్నారు. కానీ ఆయన చెప్పారు, ఆయన కుర్చీ మీద కర్ర పెట్టి కొడితే ఎవరైనా వచ్చి చూసేవాళ్ళు. అంటే ఇంట్లో రకరకాల పనుల్లో ఉంటారు కదండి, ఆయన పిలిచే ఓపిక లేదు. కానీ అట్లాంటి టైంలో కూడా నాకు ఒక మాట చెప్పారు ఆయన,
బాబా కుసుమ కుసుమహర అనుకోగానే అంటే మనసులో తలుచుకోగానే కుసుమం వచ్చి ఆయన పక్కన కూర్చునేదటండి. ఇది స్పష్టంగా మా మా ఇంట్లో వాళ్ళు నాకు చెప్పారు. నాకైతే ఎంత ఆనందం అనిపించిందంటే, సాక్షాత్తు తల్లిదండ్రుల్ని చూసుకోవడం మూలాన ప్రేమగా ఆ భగవంతుడే వచ్చి వాళ్ళ ఆత్మని స్వీకరించాడు, తీసుకెళ్తున్నాడు తన సన్నిధికి అని నిరూపణైంది. కనుక మరణానికి మనం భయపడద్దండి. పుట్టిన తర్వాత ఎప్పుడొకప్పుడు వెళ్ళిపోవాలి కదా. ఈ టైంలో భగవన్నామంతో నువ్వు నాతోటే ఉన్నావు, ప్రతి క్షణం నువ్వు నాతోటే ఉన్నావు నాయన అనే సంకల్పం తప్పితే ఇంకేం లేదు. ఆ జ్వరం వస్తే వెళ్ళిపోతారు, అంటే ఏ ఇబ్బంది వాళ్ళకి ఏం ఉండదు. మనం ఆశలు పెట్టుకున్నా అంటే ఆశ పెట్టుకుంటే మనం పర్మనెంట్గా ఉంటామండి. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు పుడుతున్నారు. ఈ భావంతో ఉంటే మనకి అసంతృప్తి ఉండదు. వాళ్ళు నటించాల్సింది అయిపోయింది, వీళ్ళ పరీక్షలు వీళ్ళ ఎగ్జామినేషన్ పేపర్ అయిపోయింది, వీళ్ళ రాయడం అయిపోయింది. ఎగ్జామినేషన్ రాసాక ఏం చేస్తామండి, పరీక్ష నిర్వహించే వాళ్ళకి మన ఆన్సర్ షీట్ ఇచ్చేసి వెళ్ళిపోతాం కదా. మనం వచ్చింది భగవన్నామం చేసుకోవడానికి వచ్చాం, భగవంతుడి మీద ఆధారపడి జీవించడానికి వచ్చాం. మనకే కష్టం వచ్చినా, మన తోటి వాళ్ళకు ఏ కష్టం వచ్చినా మనం కనిపించని భగవంతుడికి, భావస్వరూపుడైన భగవంతుడికి నివేదించుకోవాలి. అంతే. మన చేతిలో ఏం లేదు. అధికారం అంటే ఏంటి? శక్తి. అధికారం అంటే పవరు. ఏం లేదు. మనం దౌర్భాగ్యంలో, జీవాదములో, మనం కీటకంలో, పురుగుల్లో కీటకంలో జీవాదములు అటండి. మన చేతిలో ఏదన్నా ఉన్నది అని భావిస్తే మనం అట్లాంటి వాళ్ళమట. అలా కాకుండా నా తండ్రి నువ్వే, నీదే, అంతా నీదే, నీ ఇష్టం వచ్చినట్టు నన్ను నడుపుతున్నావు నాయన, ఈ జీవితం నీది నాయన అనుకుంటే అట మనమట పరమ పవిత్రంగా మన మనస్సు తయారైందట. భగవంతుడికి ప్రీతిపాత్రులుగా ఉంటామటండి. మరి మనం అందరం కూడా ఆయన ప్రీతిపాత్రులుగా జీవించాలని, ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడి జీవించాలని, మన చేతిలో ఏం లేదు అని ఆయన చేతిలో ఉన్నాము. ఆయన బొమ్మలు, ఆయన సృష్టించిన తోలి బొమ్మలు, లేకపోతే మాంసం బొమ్మలం మనం. అంతే. ఆయన ఇష్టంగా నెరవేరును గాక. ఈ ప్రార్థనతో మనం అందరం జీవించాలి. అట్లాంటి జీవితమే ప్రసాదించాలి. అదే మనకి మనశ్శాంతి, నిశ్చింత అని చెప్తున్నారు మన తండ్రి హరినాథ్. ఆ నిశ్చింతని, ఆ పరమానందాన్ని ప్రభు నిరంతరం ప్రసాదించాలని ప్రార్థిస్తూ కుసుమహర కుసుమహర కుసుమహర. కుసుమహర కుసుమహర కుసుమహర. నా పెన్నిధి కుసుమహరనాథుల పాదపద్మములకు నా ప్రణామములు. పత్రావళి గోష్ఠి సభ్యులందరికీ నా నమస్సులు. నా పేరు వేదవల్లి, కాకినాడ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు పత్రావళి గోష్ఠిలో భాగంగా పాగల్ హరినాథ్ 3వ భాగంలోని 42వ లేఖ గురించి ముచ్చటించుకుంటున్నాం. బాబా ఈ లేఖను శ్రీత పూర్ణబాబు గారికి వ్రాస్తున్నారు. బాబా ఈ లేఖలో శ్రీత పూర్ణబాబు గారికి ఆయన బిడ్డ యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన పడుతుంటే సముదాయిస్తూ రాస్తున్నారు. పూర్ణబాబుని, ఆయన భార్యను తల్లిదండ్రులుగా భావించి బాబా చెప్పడం వలన ఆయన యొక్క బిడ్డను తన సోదరునిగా కూడా ఇక్కడ అభివర్ణిస్తున్నారు బాబా. అలాగే బాబా యొక్క ఆరోగ్యం గురించి వాళ్ళు బాధపడుతుంటే, నేను ఆనందంగానే ఉన్నాను, నేను ఆరోగ్యంగానే ఉన్నాను, పూర్వం కన్నా నా ఆరోగ్యం మెరుగైంది అని వ్రాస్తూ, ఇతరుల కోసమే ప్రభు నాకు ఈ శరీరాన్ని ప్రసాదించాడు అని వ్రాస్తున్నారు. బాబా అంటుంటారు కదా, నా మీద మీ పాపభారాలు వేసి నిశ్చింతగా కృష్ణనామం చేసుకుంటూ ఉండండి అని. పూర్ణబాబుకు కూడా అదే వ్రాశారు తర్వాత. అంటే ఎవరెవరి పాపభారాల్ని తాను మోస్తూ వారికి నిశ్చింత కలిగేటట్లుగా చేస్తున్నారు. ఆ నిశ్చింత ఎందుకు మనకి అంటే, ఆ సమయంలో దేనికోసం బాధపడకుండా, దేనికోసం ఆరాటపడకుండా మన నిశ్చింతగా కృష్ణనామం చేయడాని కోసం మాత్రమే, కుసుమహర నామం చేయడాని కోసం మాత్రమే. ఇదే విషయాన్ని బాబా చెప్తున్నారు. ఇలాంటి శారీరకమైన కష్టాల గురించి నేనేం మాత్రం బాధపడను.
పైపెచ్చు మహదానందాన్ని పొందుతాను అని వ్రాస్తున్నారు. అంటే శ్రీయుత చారు కృష్ణ మంజుదార్ అనే ఆయన రక్తపు వాంతులతో బాధపడుతూ ఆ విషయానికి బాబాకి రాస్తే అదే సమయంలో ఆ ఉత్తరం రాసే సమయంలోనే ఈయనకి అలాంటి వ్యాధి వచ్చినట్లుగాను దానికి చాలా బాధపడినట్టుగాను ప్రస్తుతం కోలుకున్నట్టుగాను వ్రాస్తున్నారు. ఆయనెవరో ఈయనకి తెలియదట, ఈయనెవరో ఆయనకి తెలియదట. భగవంతుడికి తెలియని వాళ్ళు ఎవరని చెప్పండి. మనని అన్నిత్యం కనిపెడుతూ 1000 కళ్ళ నన్నే కనుచుంటివిగా, ఎక్కడనున్నను 1000 కనుల నన్నే కనుచుంటివిగా అంటూ పూజ్య శ్రీ పెండాల సీతారామ తాతయ్య గారు రాసినట్లుగా మనందరినీ కనిపెట్టుకునే ఉన్నాడు. ఆయన కనుసలనంలోనే ఉంచుకున్నాడు కదా. బాబా చాలా చమత్కారంగా వ్రాస్తున్నారు ఇక్కడ. ఒకవైపు ఎవరో తెలియని వ్యక్తి యొక్క రుగ్మతను తాను ఆపాదించుకున్నట్లుగా, వారి కోసం, అలాంటి వారి కోసమే తాను వచ్చినట్లుగా చెప్తూనే పూర్ణబాబు యొక్క బిడ్డ యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి మాత్రం నేనేమీ చేయలేను, నాకంత శక్తి లేదు అని చెప్తున్నారు. ఇంత ఆపోజిట్గా మనం ఆలోచిస్తే ఆయన ఆ స్థితిలో ఎలా ఆలోచించుంటారు చెప్పండి. అంటే నన్ను పరీక్షించాలంటే ఒక్కసారి పరీక్షించు, పదే పదే నన్ను విసిగించుకో అని బాబా చాలాసార్లు చెప్పారు. అంటే ప్రభుని వైపు నమ్మకం కలగడానికి ప్రభువు కొన్ని దుష్టాంతరాలు మనకి చూపిస్తూ ఉంటాడు. అలాగని అదే దీంట్లో మనం ఎంతసేపు ప్రభుని వచ్చే రక్షిస్తాడు అని కర్మవశాత్తు మనకు వచ్చినవి మనం యాక్సెప్ట్ చేయలేకపోతే మాత్రం ప్రభువు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని నేను తీర్చిది ఏం ప్రయోజనం అని బాధపడతారనమాట. బాబా రాశారు కదా, ఎప్పుడూ చింతతో మ్రగ్గుతూ ఉంటారు అని. అంటే ఆ చింత అనేది మన మనస్సును కాల్చివేస్తూ ఉంటుందటండి. పైగా మగ్గుతూ ఉంటారు. మగ్గడం అంటే అలాగా మనని ఒకటి ఏదన్నా సరే అలాగ పెట్టి మగ్గపెట్టినప్పుడు ఎంత హీట్ జనరేట్ అయిపోతుంది లోపల, ఉడికిపోతూ కుతకుతలాడిపోతూ ఉంటారన్నమాట. అంటే వన్స్ దాంట్లో ఒక్కసారి ఉడికిందా దాంట్లో జీవం పోతుంది, మళ్ళీ మొక్కకు పనికిరాదు అది. కాబట్టి అంకురాలు ఇంకా రావు, ప్రేమ బీజాలు మొలకెత్తవు. కాబట్టి అలా మగ్గిపోవడం అనేదే జీవుడి యొక్క లక్షణము, సహజ సిద్ధమైన ఇదే అయిపోయింది. యాక్చువల్గా అది సహజం కాదు, కానీ అది వాళ్ళు అలవాటు చేసేసుకుంటున్నారు, జీవుడు అలవాటు చేసేసుకుంటున్నాడు. అందుకే ప్రభువు అలా ఉన్నారు కాబట్టే ప్రభువు వారి యొక్క దశ నిర్దేశించడానికి, మార్గదర్శనం చూపించడానికి మన హరనాథుడిగా వచ్చాడు. ఇది కాదు నాయనా సరైన దారి, ఇది నువ్వు నీ కర్మవశాత్తు అనుభవించవలసింది నువ్వు అనుభవించే తీరవాలి. కొద్దిగా చేయూతిస్తాడు ప్రభువు, ఇవ్వడని కాదు, ఆయన ఇవ్వకపోతే ఎవరిస్తారు? కానీ ఎంతసేపు వాళ్ళ మీద డిపెండ్ అయిపోవడం, ప్రభుని మీదే మాత్రం అది డిపెండ్ అనిపించుకోదు, కేవలం వాలిపోవడం అయిపోతుంది. అది బాబా ఇష్టపడట్లేదు ఇక్కడ, అది చెప్తున్నారు. దానికి ఎగ్జాంపుల్గా కూడా శ్రీవాస పండితుడి యొక్క పుత్రుడు చనిపోయినప్పుడు ఆ సత్సంగము, ఆ యొక్క భజన సంకీర్తన రసాభాస కాకూడదని అక్కడే పెట్టుకుని ఆయనని గౌరాంగుడిని ఆయన ఆస్వాదించడం, తర్వాత గౌరాంగుడు శ్రీవాస పండితుడి యొక్క కుమారుని పుత్రుడిని తిరిగి బతికించడం అనేది మనం చూసాం. అదే చెప్తున్నారు బాబా. ఎప్పుడైతే ప్రభునికి మాత్రమే మనం ముఖ్యమైన పాత్రని ఇస్తామో, ఆయనే ముఖ్యంగా అనుకుంటామో, అప్పుడు ఆయన యొక్క చాతుర్యము, ఆయన యొక్క కృప, దయ మన మీద ప్రసరింపబడతాయి. అప్పుడు జరగవలసింది ఖచ్చితంగా ఆయన మేలు చేస్తాడు. ఆ మేలు అనేది ఎంతవరకు ఉంటుందంటే బాబా చెప్తారు ఇక్కడ, నిత్యానందుడు కడు దయాళుడు, కానీ అప్పుడప్పుడు
కొంచెం దూరంగా తొలగి నిలబడి చూస్తూ ఉంటాడు. అనిపిస్తుంటుంది, నన్ను వదిలేశాడు, నన్ను పట్టించుకోవడం లేదు, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నా మానవుని వదిలేశాడు, నేను ఎంతగా ఆయన మీద ఆధారపడినా ఆయన నన్ను పట్టించుకోవట్లేదు అని. కానీ బాబా చెప్తున్నారు, ఇదంతా కేవలం ప్రత్యేకమైన పరీక్షల ద్వారా పవిత్రపరిచేందుకే, భక్తుల్ని పవిత్రపరిచేందుకే అన్నమాట. అంటే ఆ సమయంలో మనకి అలా గుర్తు రావడం, అలా అనుభూతి కలగడం అనేది చాలా గొప్ప విషయం అండి. అది సామాన్యంగా కలగడం లేదు మనకి. అదే దానికోసమే బాబా ఆరాటపడుతున్నారు. అలా మనం తయారు కావాలని బాబా ఆరాటపడుతున్నారు. దీనికి మనం అనుకోవలసిన ముఖ్య విషయం ఏంటంటే, ఇలాంటి శారీరకమైన కష్టాల గురించి నేను ఏమాత్రం దుఃఖపడను, పైపెచ్చు మహదానందాన్ని పొందుతాను అని బాబా చెప్పింది మనం క్రమంగా అలవాటు చేసుకుంటే, అప్పుడు ఏమనుకోవాలంటే, ఈ కర్మక్షేత్రం కేవలం కర్తవ్యం కోసమే, దీనికి ఎవరికి వారే బాధ్యులు, ఒకరి కొరకు మరొకరు రాలేదు, ఒకరి కొరకు మరొకరు వెళ్ళిపోరు అని మనం, అంటే స్టేజెస్ అన్నమాట. ఇది ఖచ్చితంగా ఇలా జరిగి తీరుతుంది, ఇటు ప్రభుని సంకల్పమే, మనమేం బాధ్యులం కాము, ఇలా మనం సర్ది చెప్పుకుంటూ ఉంటే కేవలం ఆయన మీద మాత్రమే ఆరాటపడినప్పుడు మాత్రమే ఆయన దయ మన మీద ప్రసరింపబడుతుంది అని బాబా చెప్తున్నారు. దీనికి ఇలా ఎలాగ మనం చేస్తాము, ఇలా ఎలాగ ఆధారపడతాము, కేవలం నామం చేసుకుంటూ ఎలా కూర్చోగలము, దీనికి అది మనకి నమ్మశక్యంగా ఉండదు కదా. అలా ఎలా వచ్చేసి ఆదుకుంటాడు? మనకేమో పైకి నన్ను పట్టించుకోవట్లేదని కనబడుతుంది కదా అని మనం అనుకుంటాం. దానికి చాలా మంచి ఉదాహరణ చెప్పారు చూడండి బాబా. ఒక చంటి బిడ్డ అన్నం తినడానికి మారం చేస్తుంటే, వాడు ఆటల్లో పడో, లేకుంటే ఇంక ఇష్టం లేకో, తల్లిని ఏడిపించాలనో, లేకుంటే ఎక్కువగా ఆ వయసులో ఆటల మీద ఉండడము, తినాలని తెలియకపోవడం కూడా వలన తినరు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, ఆ పాత్రని తను, తల్లి పాత్ర కదా, మరి తల్లి కదా, ఆ బిడ్డ యొక్క ఆరోగ్యం ఆవిడికి చాలా ముఖ్యం కాబట్టి ఎట్లయినా తినిపించాలని ట్రై చేస్తుంది అనమాట. దానికి ఎన్నో రకాలుగా చెప్తుంది, చిన్న చిన్న పాటలు పాడుతుంది, కథలు చెప్తుంది, బూచోడు వచ్చేస్తాడని భయపెడుతుంది, లేకుంటే ఎవరో వచ్చి తినేస్తారని చెప్తుంది, లేకుంటే అమ్మ ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది తాతయ్య ముద్ద, ఇది నానమ్మ ముద్ద, ఇది అమ్మమ్మ ముద్ద అనుకుంటూ తినిపిస్తుంది, ఇది తమ్ముడు అన్నయ్య ముద్ద అనుకుంటూ నెమ్మదిగా కాకిని చూచో, పిల్లిని చూపించో, ఏదో ఒకటి చూపించి ఆ బిడ్డ యొక్క ఆరోగ్యం మెరుగవ్వాలని, బలం పుంజుకోవాలని తల్లి తాపత్రయపడినట్లుగాని మన బాబా కూడా మన కోసం తాపత్రయపడుతున్నాడు. ఏవేవో మభ్యపెడతాడు, ఒక్కొక్కసారి మభ్యపెడతాడు, ఒక్కొక్కసారి అన్నీ ఇస్తాడు, ఒక్కొక్కసారి భయపెడతాడు. ఆ భయపెట్టడమే అన్నమాట, దూరంగా తొలగి చూస్తూ ఉంటాడు, ప్రత్యేకమైన శిక్షణ కోసం అన్నమాట. అలా చూస్తూ మనకి మభ్యపెడుతూ, లేకపోతే ప్రేమగా నిర్ణయిస్తూ, ఏదో ఒక చిన్న చిన్న ఆశలు చూపించైనా సరే మన చేత ఆ బువ్వని తినిపించాలనుకుంటాడు. ఆ బువ్వే కృష్ణనామం. అదే మన యొక్క తల్లి పెట్టే బువ్వ శరీరానికి బలం చేకూరిస్తే, బాబా పెట్టే బువ్వ, బాబా తినమనే బువ్వ, నామమనే బువ్వ ఆత్మకి ఆహారం, మన యొక్క జీవన ప్రయాణానికి కావలసిన శక్తిని, ధైర్యాన్ని, ఆ యొక్క స్థైర్యాన్ని ఆ నామమే ఇవ్వగలదు. అది తినమంటున్నాడు బాబా. ఎందుకు అప్పుడు తినేటప్పుడు అర్థం కాదనమాట, ఎలాగోలో తల్లి భయపెట్టిందనో ఏదో రకంగా తింటుంది బిడ్డ, కానీ తిన్నాక కానీ దాని యొక్క శక్తి అనుభవంలోకి రాదు. ఆ వయసులో తెలియకపోవచ్చు, మనకు తెలియకపోవచ్చు ఇప్పుడు, కానీ ఎప్పుడెప్పుడైతే మనకి ఆ నామ యొక్క మహిమ, ప్రభుని యొక్క కృప మనకి తోడుగా ఉంది అనేది మనకు అర్థమవుతుందో అప్పుడు మనకు తెలుస్తుందన్నమాట.
ఆ గొప్పతనం. కాబట్టి బాబా బతిమలాడుతున్నారు చూడండి, మన నిజంగా నిశ్చింతగా ఒకమారు కృష్ణ కృష్ణ అని అనండి, మీ కండ్ల వెంట అశ్రువులు జలజలా రాలుతాయి. ఈ మాదిరి ఆనందం మరే విధంగానూ లభ్యం కాదు అని చెప్తున్నారు. ఒక్కసారి అనండి, కృష్ణానండి కృష్ణానండి అంటారు. మనం ఎలుగెత్తి కుసుమహరా అనగానే మనలో ఉన్న ఆ కల్మషాలు పోయినట్లుగాను, లేకుంటే ఆ యొక్క ప్రభుని యొక్క ఎనర్జీ మనలోకి ఆహ్వానించుకున్నట్లుగాను భావిస్తే అదే మనలో ఉన్న మనకి కావలసిన శక్తిని మనకి నింపుతుందన్నమాట. అదేవిధంగా శ్రీవాస పండితుడు చేసినప్పుడు ప్రభునిపై సడలని భక్తిని గమనించిన గౌరాంగుడు అతని చనిపోయిన కుమారుని పునర్జీవం ప్రసాదించాడు అని బాబా చెప్తున్నారు. అప్పుడు మనకి ఎప్పుడైతే అది ఆ ప్రాపంచిక విషయాల గురించి పట్టించుకోకుండా బాబా చెప్పాడు కాబట్టి నామం చేసేద్దాం, తర్వాత విషయం ఆయనే చూసుకుంటాడు అనుకుంటే దాని రిజల్ట్ తర్వాత కనపడుతుందన్నమాట. ఆ పావులు మన జీవితాల్లో మనం ఎలాగా అడుగులు వేయించాలో, మనకి ఏమేం కావాలో అన్నీ ఆయనే చూసుకుంటాడు. అందుకే ప్రభు చెప్తున్నారు ఇక్కడ, చూసారా, నామ స్మరణాభిలాష తప్ప మిగిలిన అన్ని కోరికలు ప్రయోజనాలు కూడా ద్వితీయ శ్రేణికి చెందిన లక్ష్యాలేనని గుర్తించండి. అంతేకాదు, ఈ అన్నిటి కోసమే కృష్ణనామాన్ని స్మరించి నామస్మరణను నిష్ఫలం చేయకండి అని బాబా చెప్తున్నారు. అంటే మన యొక్క కోరికలు, మన యొక్క ఆశలు ఇవన్నీ కూడా సెకండరీ అన్నమాట. మనకి మొదటి మనకు కావాల్సింది ఏంటి? నామం చేయడం మాత్రమే మన యొక్క ఏకైక కర్తవ్యంగా మనం భావించినప్పుడు ఇవన్నీ మనమే అనుకోవాలి నిష్ప్రయోజనం ఇవి, లేకుంటే ఇవి మనకి సెకండరీ ప్రయారిటీలోకి వస్తాయి అని మనం అనుకోవాలి. ఏం చెప్తున్నారు? కృష్ణనామాన్ని మళ్ళీ ఎలా చేయాలంట? ప్రభుని కుసుమహరనామం ఎలా చేయాలంట? ఈ ప్రాపంచికమైన విషయాల కోసం చేస్తే మాత్రం అది నామస్మరణ నిష్ఫలమైపోతుంది. దాని యొక్క అల్టిమేట్ రిజల్ట్ వేరే ఉంది. దానికి కాకుండా అంతే కదా, అమూల్యమైన రత్నాన్ని ఇచ్చి, చాలా తెలియని వాడు దగ్గర రత్నం ఉందనుకోండి, మంచి విలువైన రత్నం వజ్రం ఉందనుకోండి, అది తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మగడానికి పెట్టినప్పుడు వాడికి ఆ విలువ తెలియకపోవచ్చు. కానీ దాని ఏదో చిన్న రాయిలే ఎవరో నచ్చిందన్నారు కదా, తనకు కావాల్సిన ఏ పండు పలహారమో ఏదో ఒక ఆట వస్తువు కొనుక్కున్నాడు అనుకోండి, అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఒక్కసారి బృందావనం వెళ్ళి దర్శనం చేసుకోండి, నామం నిరంతరం చేయండి అని బాబా మనని కూడా బతిమలాడి చెప్తున్నారు. కుసుమహరా కుసుమహరా కుసుమహరా. జయశ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము, పాగల్ హరనాథ్ లేఖావళి 3లో 1వ భాగము 42వ లేఖ. తండ్రి పూర్ణబాబు, తల్లిదండ్రులకు తమ బిడ్డల మీదనున్న ప్రేమయే ఆ తల్లిదండ్రులను సదా పిరికివారినిగా చేసేస్తున్నది. తమ బిడ్డలకు ఎప్పుడు ఏమి చెడు జరుగుతుందోనని ఎప్పుడూ చింతతో మ్రగ్గుతూ ఉంటారు. ఆ నియమానుసారమే మీ విచారం కూడా ఎన్నటికీ పోయేది కాదు. నిజమే చెబుతున్నాను. నా ఆరోగ్యం చాలా బాగున్నది. పూర్వపు ఆరోగ్యం మరలా చేకూరింది. మీరు కలవరపడేందుకు ఏ కారణమూ లేదు. అనేకానేక కారణాల చేత హఠాత్తుగా శరీరంలో ఈ మార్పు వచ్చింది. ఆ దయామయుని దయ వలన అదంతా ఎక్కడికో పోయింది. ఎంత వెతికినా కనిపించటం లేదు. బాబా, ఇతరుల కోసమే ప్రభువు నాకు ఈ శరీరాన్ని ప్రసాదించాడు. అందుకే అప్పుడప్పుడు నానా రకాలైన బాధలను ఈ శరీరం అనుభవించాల్సి వస్తున్నది. శ్రీయుత
చారుకృష్ణ మజుందార్ అనేవారు ప్రభువునకు మిక్కిలి ప్రీతిపాత్రులలో ఒకరు. వారు రక్తవాంతులు మొదలైన వ్యాధులతో నితాంతము అవస్థపడుతున్నారు. ఆ సందర్భంలోనే ప్రభువు ప్రస్తుతం ఈ ఖేలను ఆడారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం చాలా బాగున్నదని ఉత్తరం వచ్చింది. నేను కూడా బాగున్నాను, కోలుకున్నాను. ఏమీ విచారపడకండి. బాబా, చూసారా, ఈ పనులన్నీ నావి కావు. ఈ పనులలో దేనిలోనూ నా ప్రమేయం లేదు. పైన చెప్పబడిన చారుబాబును నేను ఎరుగను, ఆయన నన్నెరుగరు. ఉన్నట్లుండి శిశిర్ కుమార్ ఘోష్ దాదా మహాశయులు ఒక సిఫారసు ఉత్తరం వ్రాశారు. వారు కలకత్తాలో ఉత్తరం వ్రాసిన రోజునే నాకు నోటి వెంట రక్తం పడటం ప్రారంభమైంది. తిరిగి ఆయన ఆరోగ్యం మెరుగైనదని ఉత్తరం వచ్చిన రోజుననే శాంతి అయ్యింది. రక్తం పడటం ఆగిపోయింది. అయినా కొన్ని రోజుల పాటు కొంచెం బలహీనంగా ఉంది. అంతకన్నా ఇంకా ఏమీ లేదు. ఇలాంటి శారీరకమైన కష్టాలను గురించి నేను ఏమాత్రము దుఃఖపడను. పైపెచ్చు మహదానందాన్ని పొందుతుంటాను. బాబా తనకు ప్రియతములైన వారి కోసమై ప్రభువే ఈ విధంగా తన పనులను నెరవేర్చుకుంటాడు. దీనిలో నా ప్రమేయం ఏమీ లేదు. ఇక నా విషయానికి వస్తే నేనొక అతి సామాన్యుడనే. శక్తి నాకేమాత్రమూ లేదు. అంతా కూడా ఆ సర్వ ఇచ్ఛామయుని సంకల్పం ప్రకారమే జరుగుతున్నది, పోతూ ఉన్నది. నాది అని అనేది నా వద్ద ఏమాత్రం ఉన్నా దాని ద్వారా ఈపాటికే మిమ్మల్ని పరిపూర్ణంగా నిశ్చింతులను చేసి కృతార్థుడనయ్యానని అనుకునేవాడినే. దౌర్భాగ్యవశాన నాలో ఏ శక్తి లేదు. దానినలా ఉంచండి. బాబా, తమ చరణముల వద్ద ఒక విషయాన్ని మనవి చేస్తున్నాను. చూడండి, ఈ కర్మక్షేత్రం ప్రపంచం కేవలం కర్తవ్యం కోసమే. అందరూ ఎవరికి వారే బాధ్యులు. ఒకరి కొరకు మరొకరు రాలేదు, ఒకరి కొరకు మరొకరు వెళ్ళిపోరు. అందువలన నిశ్చింతయైన మనస్సుతో నా కర్మభోగాలను నన్నే అనుభవింపనీయండి. మీరు పరమానందంతో మీ పనులను చేసుకోండి. ఇంతగా ఆదుర్దా పడతారెందుకు? సంసార నియమం ప్రకారం ఎంతవరకు కర్తవ్యమో అంతవరకు శక్తి వంచన లేకుండా మా కోసం చేశారు, చేస్తూనే ఉన్నారు. దానికి మించి చేయాలన్నా మీకు శక్తి చాలదు. గ్రహించేందుకై మాకు అధికారము లేదు. కృష్ణనామాన్ని స్మరించేందుకై ప్రస్తుతం ప్రాణం లగ్నమవుతున్నది కదా, దానిని వదిలిపెట్టకండి. సంధ్యాకాలం దాదాపుగా వచ్చేసింది. మార్గమధ్యంలో రాత్రి అయితే చీకటి పడిపోతే ఎంతో కష్టమవుతుంది. బాబా, మా గురించిన చింతను వదిలివేయండి. మమ్మల్ని కృష్ణుని చేతిలో పెట్టి మీ త్రోవను మీరు త్వరగా అడుగులు వేసుకుంటూ సాగిపోండి. అలా అయితే రాత్రి కాకముందే విశ్రాంతి స్థలానికి చేరుకోగలుగుతారు. బాబా, కృష్ణనామాన్ని స్మరిస్తున్నారు కనుక కృష్ణ అనండి, మళ్ళీ అనండి, మళ్ళీ అనండి. కొద్ది రోజుల పాటు నా తమ్ముణ్ణి పనివారి చేతికి ఒప్పగించి ఈ డోలాయాత్ర సందర్శనార్థం ఒకమారు శ్రీధామ బృందావనానికి రండి. అక్కడనున్న సుందరము శుభకరమునైన అనేక దృశ్యాలను, ఎందరినో సాధువులను సందర్శించితే మీ మనస్సుకు ఉల్లాసం కలుగుతుంది. ఈ విధంగా కొన్నాళ్ల పాటు సందర్శనాదులలో గడిపి ఆ తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళుదురు గాని. క్రమక్రమంగా ఈ విధానం ద్వారా అనంతమైన శాంతి వచ్చి మిమ్మల్ని ఆశ్రయిస్తుంది. మీరు పరిపూర్ణానంద మగ్నులవుతారు. మీకు అంతగా ఇబ్బంది కాకపోతే అమ్మను కూడా మీ వెంట తీసుకుని వెళ్ళండి. ఆమెకు కూడా కొంచెంగా అంతరంగ శాంతి లభ్యమవుతుంది. మా తమ్మునికి పూర్తిగా ఆరోగ్యం చిక్కినా
అమ్మకు పరిపూర్ణ శాంతి లభించదు. ఎందుకంటే తల్లి మనస్సు వంటిది తల్లి మనస్సే. దానితో మరొక దానిని పోల్చి చూచేందుకు అవకాశమే లేదు. మీ విషయం వేరు, అది స్వతంత్రము. ఒకమారు బృందావనానికి రండి. ప్రాణం ఎంతో బలం పుంజుకుంటుంది, నిబ్బరంగా ఉంటుంది. ఈ విషయాన్ని మరచిపోవద్దు. నా సోదరుని సంగతి సర్వకాల సర్వావస్థలోనూ నా మనస్సులోనే ఉంటుంది. అవకాశం లభించగానే ఆయన దర్బారులో ఈ విషయాన్ని విన్నవిస్తాను. ఆ తర్వాత ఇవ్వబడే ఆజ్ఞను మించి నా చేతిలో ఏమీ ఉండదు. నాకు అధికారం ఉన్నంత వరకు చేస్తాను. ఇక దానిని గురించి మీరు ఏ విధంగానూ చింతించాల్సిన పని లేదు. నిత్యానందుడు కడు దయాళుడు, కానీ అప్పుడప్పుడు కొంచెం దూరంగా తొలగి నిలబడి చూస్తుంటాడు. ఇదంతా కేవలం ప్రత్యేకమైన పరీక్షల ద్వారా భక్తులను పవిత్రపరచేందుకే. బాబా, మీ ఈ కొరగాని కుమారుడు మీకు ఏ పనికిని ఉపయోగపడడు. అందువలన చాలా బాధపడుతున్నాను. మీ పుత్రునిగా ఉండేందుకు నాకు ఏ అర్హతయూ లేదు. ఇది నిజం. పరమ పవిత్రులు, ప్రభునికి ప్రీతిపాత్రులు అయిన మీరెక్కడా? కేవలం హేయమైన కీటక జీవాధముడనగు నేనెక్కడా? బాబా, నేను ఉపయోగపడినా పడకున్నా నాపై కొంచెంగానైనా దయాదృష్టిని ఉంచండి. బాబా, మారేడు ఆకులు 1 తులం, మంచి పటిక బెల్లం 1 తులం, 3 మిరియపు గింజలు బాగా నూరి కషాయం తయారు చేసి గుడ్డతో వడకట్టి ఆ కషాయాన్ని మా సోదరునికి ప్రతిరోజు 2 పూటలా ఉదయము సంధ్యా సమయంలోనూ ఇవ్వండి. ఈ ఔషధాన్ని ఇంతకు పూర్వమే సూచించాను, కానీ మీరు ఆ పనిని చేయలేదు. దీనిని సేవించటం వలన అది ఇతర మందులకు ఏమాత్రము అడ్డురాదని విన్నవిస్తున్నాను. జ్వరం వచ్చింది కనుక ఇక క్రమంగా ప్రభుని దృష్టి తప్పక పడి తీరుతుంది. అయితే మనస్సులో అమితంగా ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే ఆశ తీరటం వాయిదా పడితే మనస్సు తీవ్రంగా నొచ్చుకుంటుంది అని విన్నవిస్తున్నాను. బాబా, చంటి బిడ్డ అన్నం తినడానికి పెడముఖం పెడుతుంటే వాళ్ళమ్మ అక్కడ లేని పిల్లవానిని ఎవరినో పేరు పెట్టి తినమని పిలుస్తుంది. ఆ పిల్లవాడు వచ్చి తిని వెళ్ళిపోతాడేమోననే భావనతో తన బిడ్డ గబగబా వచ్చి తింటాడని ఆమె ఊహ. ఆ బిడ్డ కూడా అలాగే వాడెవడో వచ్చి తినేస్తాడేమోనని తానే ఆకలి లేకపోయినా త్వరగా తింటాడు. దానితో పుష్టిని పొందుతాడు, బొద్దుగా తయారవుతాడు. ఆశను రేకెత్తించడం అంటే ఇంతకన్నా ఏమీ లేదు. ఇక ఇప్పుడు నిశ్చింతగా ఒకమారు కృష్ణ కృష్ణ అని అనండి. మీ కండ్ల వెంట అశ్రువులు జాలువారుతాయి. ఈ మాదిరి ఆనందం మరే విధంగానూ లభ్యం కాదు. బాబా, గౌరాంగ ప్రభువు సంకీర్తన చేద్దామని శ్రీవాస పండితుని ఇంటికి వచ్చాడు. శ్రీవాసుడు ఆ ఇంట చచ్చిపడి ఉన్న తన పుత్రుని శవాన్ని దాచిపెట్టి ప్రభుని సంకీర్తనలో తాను కూడా కలిసిపోయాడు. ప్రభువు ఆ బిడ్డను గురించి పదే పదే ప్రశ్నించాడు. అయినా శ్రీవాసుడు ఏవో మిథ్యావచనాలు పలుకుతూ ప్రభుని దృష్టిని మరల్చేందుకు, ఆయనను మరపింప చేసేందుకై ప్రయత్నించాడు. అలా కాకుంటే ప్రభుని సంకీర్తనలో రసాభావము ఏర్పడుతుందని ఆయన భయం. శ్రీవాసుని యొక్క సరళతను, దృఢతను, ప్రభుని పైన సడలని భక్తిని గమనించిన గౌరాంగ ప్రభువు అతని చనిపోయిన కుమారునికి పునరుజ్జీవము ప్రసాదించాడు. బాబా, నామస్మరణాభిలాష తప్ప మిగిలిన అన్ని కోరికలు, ప్రయోజనాలు కూడా ద్వితీయ శ్రేణికి చెందిన లక్ష్యాలేనని, అంత ముఖ్యమైనవి కావని గుర్తించండి. అంతేకాదు, ప్రాపంచికమైన ఈ అన్నింటి కోసమై కృష్ణనామాన్ని స్మరించి నామస్మరణను నిష్ఫలం చేయకండి.
ప్రేమమయ అయిన మా అమ్మకు నా ప్రణామములను తెలియపరచండి. ఈ అభాగ్యుడైన బిడ్డపై ఆమె అసంతుష్టి చెందకుండునుగాక. తల్లిదండ్రులు సాక్షాత్ ఈశ్వర స్వరూపులే. మీ హర కుసుమహర కుసుమహర కుసుమహర.